తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి ఆయన ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం. అవునా? ప్రీమియర్ షో ఫోన్ చేసి పిలిపించారు. ఆ రోజు కలిశాను. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటా. ఆయన కూడా అభిమానమే నాకు. ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్. నాకు ఒక జితేంద్ర రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, చిన్న అనే ఒక జన్మనిచ్చింది రామ్ గోపాల్ గారు. అందుకని ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోను. ఆయన ఇంకా కూర్చోని అంటే తప్పితే నేను ఆయన ముందు నిల్చొనే ఉంటా. ఆయన నార్మల్ గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. చిచ్చి అలా సిట్టింగ్ లో ఉండవా కాదా? అదంతా అబద్ధం. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ అలవాటయ్యి ఇలా ఉంది. కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారు. అది ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. నేను ఇలాగే తీసుకుంటాను, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఆయన మనం కాదనడానికి ఎవరు. ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు. ఈ రోజు బాగా తీయలేకపోయిండొచ్చు. ప్రతి ఒక్కరూ సక్సెస్ లోనే ఉంటారని అనలేంగా. ఓకే, ఆయన నాకు ఇది నచ్చింది తీసుకుంటున్నాను అన్నాడు. ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు తప్పడానికి అంతేలే. ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల, ఆ మూవీ వల్లే వచ్చిందే కానీ మీకు సపరేట్ గా నేమ్ పెట్టుకోవాలని అలాంటిది ఏం లేదు. ఆయన పెట్టిన పేరే. ఆయన పెట్టిన పేరే రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే. ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది. రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తే దాబాలో ఆగాం. టిఫిన్ చేద్దాం, భోజనం చేద్దాం అని. దాబాలో వాడి కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాడు. వాడి కోడి ఒకటి పెట్టుకున్నాడు. ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఇంకా ఇంకొంత దూరం వెళ్తే చిన్న టీ స్టాల్, అది అంత పాపులర్ అయిపోయి నన్ను ఎక్కడ చూసినా చిన్న 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 అని పిలవడం మొదలు పెట్టారు. అప్పుడు మీడియా కూడా తక్కువ కదా. దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అందుకని చిన్న అనే పెట్టుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం. ఆయన పేరు చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటిమెంట్గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం. శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది. మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్ గా మాకేమి వచ్చేలేదు. ఎందుకంటే ఇమీడియట్ గా హిందీ శివ పడ్డది, దాంట్లో వర్క్ లో ఉన్నాం. తెలుగు సినిమాలు రాలేదు. ఈ హిందీ శివ అయ్యే లోపల పుట్టింటి పట్టు చీర వచ్చేసింది. ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి. ఈ చిన్న అని పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని రాము గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కార్డు దాని మీద ఏం చేయించానంటే శివ చిన్న అని పెట్టించా. కార్డు ఇచ్చా, ఇలా చూసి చించి ఇలా పారేశాడు. అదే సార్, శివ అని తీసేసి చిన్న అని పెట్టుకోని అన్నాడు. అప్పుడు తీసేసి మళ్ళీ ఆ కార్డులు తీసేసి వేరే కార్డులు కొట్టించి మీకోసం మీకు సపరేట్ ఇది ఉండాలి, ఇది కాదు అని చెప్పి. సార్, జితేంద్ర రెడ్డి గారు అనేది అన్నప్పుడు చిన్న గారు అంటే క్యాస్ట్ ని, ఆ రెడ్డి అనేదాన్ని ఏమైనా దాచుకున్నారా ఇండస్ట్రీలో? లేదండి, నేను అసలు ఫస్ట్ కూడా రెడ్డి అని లేదు. నాకు జితేంద్ర రెడ్డి అనేది ఎందుకు వచ్చిందంటే, నా పిల్లలు వాళ్ళ భావన రెడ్డి, మోనికా రెడ్డి అని వాళ్ళు పెట్టుకున్నారు. ప్లస్ తర్వాత సోషల్ మీడియాలో మా మామయ్య నేమ్ ఎక్కువ, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా పేరు ఎక్కువ ప్రమోట్ అయింది. దాంతో ఓహో ఇతను రెడ్డి అని బయట తెలిసిందే గానీ, నేను ఇంతకుముందు కూడా చెప్పా నా పేరు అసలు రెడ్డి లేదు ఫస్ట్ నుంచి. నా ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్ లో, పాన్ కార్డులు అన్ని చూస్తే జితేంద్ర అనే ఉంటది. అంటే అదే ఇండస్ట్రీలో అంటే క్యాస్ట్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా సార్? నార్మల్ గా నాకేమనిపించలేదు, నాకెప్పుడు అనిపించలేదు. నన్ను ఎవరు నీది ఏ క్యాస్ట్ అని అడగలేదు. బాగా చేస్తాడా లేదా అని చూసారే గానీ నన్ను ఎప్పుడైతే ఎవ్వరు అడగలేదు. ఏ డైరెక్టర్ అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. ఓకే సార్, ఇప్పుడు మీ పిల్లల గురించి కూడా ఒకటి, లవ్ మ్యారేజెస్ కి ఎలా ఒప్పుకున్నారు సార్? ఇద్దరు లవ్ మ్యారేజెస్ అది విన్నాము. అవును, ఇద్దరు లవ్ మ్యారేజెస్. వాళ్ళకి ఒక డిసిప్లైన్ లైఫ్ లో పెంచానండి వాళ్ళని. అంటే అందరూ పెంచరని కాదు, నా వరకు నేను చెప్పుకుంటున్నాను.
ఒక డిసిప్లైన్డ్గా Hmm. వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటో తెలియదు, Hmm. ఎప్పుడు షూటింగ్కి రాలా, Hmm. వాళ్ళు చదువుకోండి Hmm. అని వాళ్ళకి ఏం కావాలో ఆ వస్తువులన్నీ నా దగ్గర లేకపోయినా Hmm. ఉన్నట్టు నటిస్తూ Hmm. వాళ్ళకి ఆ వస్తువులన్నీ ఇచ్చాను. వాళ్ళని ఎక్కడ వేరే వాళ్ళకంటే మేము తక్కువ అన్నట్టు ఎక్కడ బతకనివ్వలేదు. ఏం కావాలో ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంది, బంగారం తినంగా, అవును. అన్నమేగా తినాలి. బంగారు బెడ్ మీద అయితే ఓకే, అతను ఒక బంగారు బెడ్ చేయించుకొని పడుకోవచ్చు. బెడ్ మీద కదా పడుకోవాలి. మనం చెక్క మంచం మీద పడుకుంటున్నాం. ఆ? బాగా ఎండగా ఉంది, తను ఏసీ వేసుకుంటాడు, మనమే ఏసీ వేసుకుంటున్నాం. ఆ? తను ఒక రోల్స్ రాయిస్ కార్లో తిరగచ్చు, మనం ఒక ఇన్నోవా కార్లో తిరుగుతాం. అది కారే ఇది కారే, దీంట్లో ఏసీ ఉంటుంది, దీంట్లో కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ అయ్యాయి కదా. కాకపోతే అది కొంచెం డిగ్నిటీ అనేది మనిషికి కార్లు వేషభాషలు వీటిల్లో రాదండి. మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే అది మనకి డిగ్నిటీ తెస్తుంది. నేను ఇక్కడ కూడా చాలామందికి చెప్తుంటా, Hmm. గౌరవం మనం తీసుకుంటే రాదు, Hmm. వాళ్ళు ఇస్తే వస్తుంది. ఆ అవును. ఇచ్చేదానికి మన ప్రవర్తన ముఖ్యం. అవును. మన ప్రవర్తన. అవును. ఇప్పుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఇక్కడ ఎవరన్నా కాల్ చేస్తుంటారు కొంతమంది ఆర్టిస్టులలో. Hmm. నాకు నేను వస్తానే చక్క తీసుకొచ్చి కూర్చేస్తారు, నాకు సార్ టిఫిన్, అది మనం అడిగితే రాదు. Hmm. మన ప్రవర్తన, Hmm. మనం చేసే వర్క్, అవును. మనం వాళ్ళకి ఇచ్చే అవును. రెస్పెక్ట్, అవును. వీటన్నిటి మీద వస్తుంది. అవును. అందుకని ఫస్ట్ డిసిప్లైన్ అండి, డిసిప్లైన్లోనే వస్తుంది. Hmm. ప్లస్ మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే, Hmm. అరే ఇప్పుడు మొన్న నేను యాక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆవిడతో యాక్ట్ చేస్తుంటే Hmm. వాళ్ళ బాయ్ ఉన్నాడు, సార్ మీరు భలే చెప్తారు సార్ డైలాగు, Hmm. అందరూ పక్కన వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తారు, మీరే చెప్పేస్తారు సార్, ఎలా చెప్తారు సార్ అని అంటున్నాడు. Hmm. అంటే వాడి మనసులోకి వెళ్ళా యాక్టింగ్తో. అది వాడికి సార్ ఆవిడ షాట్లోకి వెళ్ళింది, నాకు షాట్ లేదు, సార్ మేడం కుర్చీలో కూర్చోండి సార్ పర్లేదు అని అన్నాడు. అంటే అది రెస్పెక్ట్ అనేది మనం అడిగితే రాదండి, అది మన యాటిట్యూడ్లో, మనం ఇచ్చే గౌరవంలో. ఇప్పుడు చిన్నోడైనా వాడు ఎవరైనా భోంచేసావా, కూర్చో భోంచేయి, ఏదో వాడికి పెట్టు వీడికి పెట్టు, నేను కూర్చున్నప్పుడు అలాగే ఉంటుంది అట్మాస్ఫియర్. మొన్న ముక్కుపెట్టి రోజు కూడా మన బసవతారకం హాస్పిటల్ దగ్గర ఒక 150 మందికి మంచి భోజనం. అవును, అన్నదానాలు అన్ని మంచి భోజనాలు అన్ని బాగా పెడతారని విన్నాను. ఒకటి నా వైఫ్ ఉన్నప్పుడు ఆమె బాగుండాలని చాలా తపన పడ్డాను. అన్ఫార్చునేట్లీ జరిగింది. ఆమె కోసం చాలా టెంపుల్స్కి డొనేట్ చేశాను. మా ఊర్లో నేను ఒక టెంపుల్ కట్టించాను, మా లక్ష్మీదేవి టెంపుల్. మణికొండలో కూడా ఒక టెంపుల్ నేను కేఎస్ రామారావు గారు కలిపి కట్టించాం. ఇవన్నీ ఆమె కోసం చేశాను. ఆమె చనిపోయిన తర్వాత చేయట్లేదని కాదు, ఇప్పుడు మొన్న కూడా ఆమె చనిపోయిన రోజు వేములవాడ కొండగట్టు వెళ్ళి ఆమె ఎక్కడున్నా బాగుండాలనే కోరుకున్నాను. ఆ రోజు కూడా ఇక్కడ భోజనం అన్ని, నేను లేకపోయినా వేరే ఫ్రెండ్ చేత ఇక్కడ భోజనం పెట్టించి. అవును, నేను చూశాను సార్ మీ వాట్సాప్ డిపి కూడా కింద, నేను ఎక్కడికి పోలేదు నీతోనే ఉన్నాను, అదే డిపి పెట్టుకొని ఉన్నారు. ఏం సార్ ఇలా పెట్టుకున్నారు అని అనుకున్నాను. ఎప్పుడు మీ పిల్లలు కానీ మరి మార్చమని ఎప్పుడు మీకు చెప్పరా? నాకేం చెప్పరు, నాకు ఒకసారి ఎప్పుడు సలహాలు ఎవరు, వాళ్ళకి నేను ఇవ్వను ఇప్పట్లో, ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్స్. అవును సార్, అదే సార్ యాక్చువల్ లవ్ మ్యారేజ్ కరెక్టే అంటారు. నేనైతే అగెనిస్ట్, నేనైతే అగెనిస్ట్. అదేంటి సార్, నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. నేను తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చాను. నేను నా పెళ్ళి కూడా మధురానగరిలో అనే సినిమా లాస్ట్ డే షూటింగ్ 21 days వైజాగ్లో చేశాం. 21వ రోజు సాయంత్రం షూటింగ్ చేస్తుండగా భార్గవాట్స్ గోపాల్ రెడ్డి గారు, తెలుసుగా మన బుద్ధుల మామయ్య సినిమా, గోపాల్ రెడ్డి గారి సినిమా అది. ఆయన అరే నీకు లవ్లు గివ్లు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. నాకు అట్టటి లేవన్నా. ఆయన యాక్చువల్గా మా ఊరు దగ్గరే, మా ఫాదర్ కూడా ఆయనకి తెలుసు. లవ్లు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదండి అన్న. కొన్ని కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ అత్త కూతుర్లు అలా అన్నాను. అలాంటిది కూడా ఏం లేదండి అన్న. మా అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. మా ఫాదర్తో మాట్లాడండి అన్న, ఒక్కటే మాట అన్న, మా ఫాదర్తో మాట్లాడండి.
అప్పుడు మా ఫాదర్ని ఉమ్, మెడ్రాస్ పిలిపించి ఉమ్, అంటే యాక్చువల్గా గోపాల్ రెడ్డి గారికి మా ఫాదరు టీచర్ అనమాట. ఉమ్, 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 అందుకని ఆయనకి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఉమ్, ఆయన ఇంటికే పిలిపించి ఉమ్, ఈ మాదిరి అంటే మా ఫాదర్కి అత్యుత్సాహం ఏంటంటే ఉమ్. అంత పెద్ద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వాళ్ళ అంటే తోడల్లుడు కూతురు, గోపాల్ రెడ్డి గారికి తోడల్లుడు అవును. కూతురు. అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద ప్రొడక్షను, వీడు అక్కడికి వెళ్తే ఇంకా మోర్ సెటిల్ అవ్వడానికి ఇది ఉంటుందని ఆయన ఆ, ఆ, ఉత్సాహం అన్నమాట. సరే వాళ్ళ ఇంట్లోనే గోపారెడ్డి గారి ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగాయి. నేను మా అమ్మాయిని చూడడం కూడా చూసింది కాదు, జస్ట్ నా ముందు ఏదో పాస్ అయ్యింది. మా అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది, ఏమ్మా అన్నాను, మాకు నచ్చింది అన్నారు, ఓకే అన్నాను, అంతే అంతే. చాలా సింపుల్ గా. నేను అప్పటి వరకు ఎవరిని లవ్లు గివ్వులు ఇట్లాంటి ఏమి. అలాగే ఇప్పుడు మారిపోయింది కదా సార్ మొత్తం. ఇప్పుడు మారిపోయింది. వాళ్ళని కూడా నేను అడిగా, పిల్లల్ని కూడా అడిగా నేను, ఏమ్మా హ్యాపీగా ఉంటారా? హ్యాపీ, నా దగ్గరికి కంప్లైంట్స్ రాకూడదు, యూ షుడ్ బి హ్యాపీ. యాజ్ ఏ ఆడపిల్లగా నువ్వే తగ్గి ఉండాలి కొంచెం. లేదు మీకు అండర్స్టాండింగ్ ఉండి మీరు సరదాగా ఉంటానంటే ఉండండి, నాకేం తప్పలేదు. ఇప్పుడు వాళ్ళు పేర్లు పెట్టి పిలుచుకుంటుంటారు, ఇప్పుడు మా ఆవిడ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు. ఏమండి ఏమండి అని అంటే మామూలుగా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు చాలా బూతులు కూడా పిలిచేది అనుకుంటా. అది ప్రేమతో. అవును సార్. చిన్నా గారికి ఫేమ్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అని అనుకోవచ్చా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ ఏనండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా అంత హిట్ అయిపోతుందని. ఆ సినిమాలో నా క్యారెక్టర్, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ ఎలివేట్ అయ్యారు. నాగార్జున ఆల్రెడీ తెలుసు, నాగార్జున కొత్తగా ఎలివేట్ అయ్యేది ఏం లేదు. కాకపోతే నాగార్జునకి మంచి సినిమా, మంచి సినిమా మాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సెకండ్ సినిమా పుట్టింటి పట్టుచీర, అది దీనికంటే రూరల్లో చాలా విపరీతంగా ఆడేసింది. దాంతో ఒక పిల్లర్స్ లాగా అయిపోయినాయి రెండు సినిమాలు. కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే జనం ఆదరించినంతగా నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. అవును సార్. జనం ఆదరించినంతగా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను. ఎందుకంటే ఒకటి, పెద్ద హీరోలతో ఎక్కువ చేయలేదు, అంటే చేయకపోవడం వల్ల నేనేదో తక్కువైపోయానని కాదు. నాకు అప్పుడు ఏం వచ్చాయంటే ఎక్కువ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు, ఇల్లు అప్పుడే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పెట్టారు గవర్నమెంట్, దాంతో చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఆ టైంలోనే పుట్టింటి పట్టుచీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, కిష్కిందకాండ, ఆంటీ, ఇట్లాంటి సినిమాలన్నీ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు ఇలా వచ్చేసాయి. వాటిల్లో ఎక్కువ చేశా. అవి ఎక్కువ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు, పైగా అప్పుడు ఏంటంటే 20 రోజులు 30 రోజులు డేట్లు ఇచ్చేసామంటే ఒక సినిమాకి అలా పడి ఉండేవాళ్ళు. అలా ఆ సినిమాలు చేయడం వల్ల పెద్ద హీరోలతో తక్కువ చేయవలసి వచ్చింది. వాటిల్లో నేను నాగార్జున తోటి 3 ఫిలిమ్స్ చేశాను, రాజశేఖర్ గారితో ఒక 5-6 ఫిలిమ్స్ ఎక్కువ చేసింది ఆయనతోటి, చిరంజీవి గారితో ఒక ఫిలిం చేశాను, బాలయ్య బాబుతో 1-2 ఫిలిమ్స్ చేశాను, మహేష్ బాబుతో ఒక సినిమా చేశాను. ఈ కొత్తగా వచ్చిన ఈ హీరోస్, టాప్ హీరోస్తో ఎవరితో చేయలేదు. ఈ మధ్య రీసెంట్ గా శ్రీ విష్ణుతో ఒక సినిమా చేశాను. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫాదర్ గా నేను తులసి మై మదర్ అండ్ ఫాదర్ గా ఒక సినిమా చేస్తున్నాను. రాజశేఖర్ గారు మీ వైఫ్ గారికి అప్పుడు మెడిసిన్స్ కూడా ఇచ్చేవాడు, హోమియోపతి. ఇంటికి వచ్చేవాడు, జనాశేఖర్ వచ్చేవాడు, జయసుద్ గారు వచ్చేవాడు, నూతన్ ప్రసాద్ వచ్చేవాడు, విన్నాను సార్, సత్యనారాయణ గారు వచ్చేవాడు. సార్ మీరు ఎంత సీనియర్ యాక్టర్ అయినా సార్, మన సినిమాలు బట్టి అంటే లైక్ చిన్న సినిమానా పెద్ద సినిమానా, ఇప్పుడు మనం పెద్ద సినిమాలు చేసి సడన్ గా చిన్న సినిమాలు చేసినట్లయితే మళ్ళీ పెద్ద సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అని అంటారు, అది ఎంతవరకు వాస్తవం? అది ఏం లేదండి, అది ఏమి లేదు. అంటే మరి మీకే ఉదాహరణలు సార్ కదా? అంటే నాకు రాలా, అంటే మరి ఇదే ఎగ్జాంపుల్ కదా సార్, తీసుకోవచ్చా? ఇప్పుడు ఒక రాజేంద్ర గారు నన్ను పిలవలేదు ఎప్పుడు, ఒకసారి 2 సార్లు ఛాన్స్లు వస్తే అది చేయబోయే టైంలో పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా, ఈ చిన్న క్యారెక్టర్ వద్దులేరా అని ఆయనే ఇది చేశాడు. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు నన్ను పిలవాల, ఒక బి గోపాల్ గారు నన్ను పిలవలేదంటే వాళ్ళ విషయంలో నేను లేనేమో. కోడి రామకృష్ణ గారు ఎక్కువ పిలిచేవాడు. ప్లస్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు ట్రై చేసే డైరెక్టర్లు చేసే వాళ్ళు ఎక్కువ మంది పిలిచేవాళ్ళు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ శివ ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేశాడు కాబట్టి. ఇప్పుడు సునీల్ వర్మ
ఆత్మబంధం అని ఒక సినిమా చేశాను. ఉమ్, ఉమ్. నేను సుమన్ విలన్, సుమన్ హీరో, నేను విలన్. ఉమ్, ఉమ్. దాంట్లో యాక్చువల్గా రఘువరన్ ఓకే. చేయాల్సి ఉంటే అన్ని ఫిక్స్ అయిపోయాక ఉమ్. వాళ్ళకి ఏంటంటే ఇతను విలన్ కాదు అనేది సస్పెన్స్లో ఉండాలి. ఉమ్. ఇద్దరు ఫ్రెండ్స్ అవును. ఇంటర్వెల్లో రివీల్ చేస్తే వీడే ఫ్రెండ్ అని చంపేసి ఉంటాడు. సస్పెన్స్. సస్పెన్స్. అది రఘువరన్ అయితే ముందుగా తెలిసిపోతుంది విలన్. నేను అప్పుడే పుట్టింటి పట్టు చర్య చేస్తున్నా. చాలా సింపథెటిక్ క్యారెక్టర్. శివాలయము బాగా ఫ్రెండ్లీ, అంటే సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. దీంట్లో నాకు కొంచెం రఘువరన్ రెజంబుల్స్ ఉండే అప్పట్లో. హెయిర్ గీరు పొడుగ్గా సన్నగా ఉండేవాడిని కదా. దాంతో తనైతే బాగుంటది అని చెప్పి అప్పుడు రఘువరన్ తీసేసి నన్ను పెట్టారు. ఆ సస్పెన్స్ కూడా మెయింటైన్ అయింది. నా మీద ఎవరికి అనుమానం రాదు. వాటి కోసం చాలా సిన్సియర్గా పనిచేస్తున్నట్టుంటాను. ఒక్కసారిగా ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే వీడే వాడిని చంపింది అనేది అయితే ఉండదు అంటారు. తేడా డిఫరెన్స్ అయితే ఏముండదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ సంబంధించి అయితే సీనియర్ యాక్టర్స్ అయితే తక్కువ కనబడడం జరుగుతుంది సార్. ఏ మాటకి ఆ మాట. సీనియర్ యాక్టర్ తీసుకోవట్లేదో లేకపోతే ఆ క్యారెక్టర్కి సెట్ కావట్లేదు, లేటెస్ట్గా జెన్జీగా పోదామా అని అంటే ఏమైనా అలాంటిది ఏమైనా విన్నారా? ఇప్పుడు ఒక్కొక్కసారి నేను క్రాంతి మాధవ్ గారు ఉన్నారు, నేను ఆయనతో మళ్ళీ ఇది రాని రోజున ఒక సినిమా చేశాను. దానికి ముందు ఆయన ఓనమాల్ అనే సినిమా చేశాడు. ఇది పెద్ద హిట్. మళ్ళీ ఇది రాని. దాని తర్వాత ఆయన 3 సినిమాలు చేశాడు. నన్ను పిలవాల. ఇప్పుడు సినిమా చేస్తాను ఆయనతోటి. ఇప్పుడు లేటెస్ట్ గా చేశాను. ఇంకొక 4-5 రోజులు షూటింగ్ జరుగుతా. సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వేర్ మీటింగ్ సార్. మరి ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. నాకు చనువు ఉంది, ఆయన నాకు హీల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. మధ్యలో ఫ్లాప్స్ ఇచ్చాను సార్ అని అన్నాడు. మరి నేను హిట్ ఇచ్చాను కదా సార్ మీకు అన్న. ఏదో సార్ అయిపోయింది. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఆ సక్సెస్ వస్తుంది అనేమో మేబీ. అప్పుడు చేసినప్పుడు హిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే హిట్ రావచ్చు అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉంది, వెరీ బిగినింగ్ డేస్. ప్రొడక్షన్ దాచిపెట్టేది కూడా కాదు. ఏఆర్ట్స్ మహేంద్ర గారిది అమ్మలేని పుట్టిల్లు, నేను ఊహా బ్రదర్ అండ్ సిస్టర్, అది పెద్ద హిట్. మన కన్నడ సాయి ప్రకాష్ గారు డైరెక్టర్. దాన్ని ఆ క్యారెక్టర్ని కన్నడ రీమేక్ అనుకుంటుంది. శరత్ బాబు గారిని పెట్టారు. శరత్ బాబు గారిని పెట్టాక కాదు పుట్టింటి పట్టు చీర చూసి వాళ్ళు చిన్నగారు అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేది ఫిక్స్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. నేను వస్తే 20 రోజులు ఏదో డేట్లు తిరుపతిలో షూటింగ్. నేను ఒక అమౌంట్ అడిగాను. లేదు అంత కాదు మా బడ్జెట్ ఇది అన్నారు. అంతకైతే నేను చేయలేనండి, మరి మీరు అలా తీసేసినట్టు చెప్తే నేను చేయలేను. కాదు అని ఏదో కొంచెం చూడండి, నేను చెప్పాను, మీరు అది కాదు ఇదని అంటే ఓకే, కానీ మీరు టోటల్గా ఒక 60% 70% తీసేసి దాంట్లో నాకు చెప్తే నేను 100 రూపాయలు అడిగాను, మీరు 30 రూపాయలు అంటే నేను చేయలేను కదా అని అన్నా. ఒక గంట డిస్కషన్ జరిగాక ప్రకాష్ రెడ్డి గారు అని, ఆయన కూడా ప్రొడ్యూసరే, అయోధ్యరామ ఆయన సినిమా చేశాను. ఆయన ఒక మాట అన్నాడు కూడా, ఇండస్ట్రీకి పనికిరావాను అని ఆయనే అన్నాడు. ఇన్ని రోజులు ఆయన డబ్బులు అడగలేదేంటి ఆయన అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి ఆయన మాట్లాడింది అమలేని పుట్టిల్లి. మాట్లాడి సరే చేయనన్నాను, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వాళ్ళు ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నారో నాతో, ఆ అమౌంట్ తీసుకొచ్చి నా ఇంట్లో టీపాయ్ మీద వేసేసి డేట్లు పేపర్ కింద పెట్టి, మీరే చేస్తున్నారంట, చెయ్యాలంట, ప్రొడ్యూసర్ గారు అడగమన్నారు, ఇది ఇక్కడ పెట్టాను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, చేశా. అది పెద్ద హిట్ అయింది సినిమా. హిట్ అయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశాడు. ఏ రోజు నన్ను పిలవాలా. ఎందుకని అంటే నేనేం చెప్పగలను. ఉంటుంది కదా సార్ బాధ. డెఫినెట్గా ఉంటుంది, బయటపడకపోయినా లోపల ఉంటుంది. అవును. అరే ఎందుకు వాళ్ళు మనం పిలవట్లేదు, ఎందుకు నేనేం వాళ్ళకి కాదు, నేను చేయలేనా, పోనీ నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టి, నువ్వు ఇచ్చింది తీసుకున్నాను, నీకు సినిమా హిట్ అయింది, సఫర్ అవుతూనే ఉంటారు సార్. డెఫినెట్గా ఉంటుంది. ఇండస్ట్రీ అనేది ఒక వ్యసనం కదా. అవును, ఇదొక సాలిగూడు అని చెప్తా. ఒకసారి వెళ్ళామంటే అతుక్కుపోతాం. మరి బయట వర్క్ చేయలేం కదా సార్, ఉండలేం కదా సార్, బయట చేయలేం.
వర్క్ చేయలేము. ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్లు, కెమెరా, యాక్షన్, ఆ లైట్ బాయ్స్, ఇదంతా అలవాటు వాతావరణం అలవాటు. సార్ అదే సార్ ఇప్పుడు సినిమాల్లోనే ఎక్కువ పేమెంట్లు, మరి సీరియల్స్ లో తక్కువే కదా సార్, మరి అలా సీరియల్స్ లో తక్కువైనా ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. 30వ తేదీకి జీతం, 15 రోజులు షూటింగ్ కన్ఫర్మ్ గా ఉంటది. అది 30వ తేదీకి జీతం వచ్చినట్టు వచ్చేస్తుంది. ముందు మెంటల్ టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా. నాకు పెద్ద ఖర్చులు కూడా ఏమి లేవు, ఇద్దరిని సెటిల్ చేసేసాను. నా సొంత ఇల్లు నాకు ఉంది. నాకేదో నేను అందులో లావిష్ గా బతకాలి అనుకునే మనిషిని కూడా కాదు. ఏదైనా మిగిలితే పిల్లలకి ఇచ్చానా. ఒక్కరే ఉంటారా సార్? ఒక్కనే ఉంటాను. మీరు ఒక్కరే? ఒక్కనే, ఎవరు ఉండరు మీకు తోడు? వంటాడు ఉండేవాడు, ఆడు కూడా 2 years బ్యాక్ వెళ్ళిపోయాడు. వాడు 10 years ఉన్నాడు. దాంతో ఎలా సార్? ఏం లేదు, ఇట్స్ లైఫ్. ఏమైనా అలవాటు ఉందా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు? డ్రింక్. అవును, అందరికి బాటిల్స్ కూడా ఇస్తారని విన్నాను. కూర్చొని రిలాక్స్ అయ్యి మైండ్ రిలాక్స్. ఎక్కడికి వెళ్ళను, అయితే ఫిల్మ్ నైట్ క్లబ్కి వెళ్తాను, లేదంటే ఎల్సిట్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం సాడ్ గా అనిపిస్తుంది, అట్టప్పుడు జస్ట్ అది స్విచ్ ఆఫ్ ఆల్ మై లైట్స్, కర్టన్స్ అన్ని వేసుకొని నా బెడ్రూమ్ లో పుట్టే పెగ్ అక్కడనే కూర్చొని మంచి పాపని అడిగితే తాళి ఏదన్నా పంపిస్తుంది. ఆర్డర్ లేదు, ఇంట్లో నుంచి పంపిమన్నా పంపిస్తారు. నేను వాళ్ళు ఎందుకంటే పెద్దామకి ఇప్పుడు బాబు, పెద్దామ పక్కనే ఉంటది, ఆమె బాబు ఉదయం లేసి క్యారియర్ చేయాలి, రెడీ చేసి స్కూల్ పంపాలి, మళ్ళీ జాబ్ ఒక పక్క జాబు చేసుకుంటా ఉంటది. ఒక్కొక్కసారి ఫోన్ చేసి అమ్మ టిఫిన్ పంపిస్తావా అని అంటేనే ఫోన్ తీరు, మా అల్లుడికి చేస్తా, చేతు మీటింగ్లు ఏమైనా ఉందంటే అవును మామయ్య అంటాడు, నాకు కొంచెం టిఫిన్ పంపించు చెప్పి తనకి చెప్తా. ఒంటరిగా ఉండడం అంటే కొంచెం కష్టమే సార్, కానీ మీరు కష్టమే అంటే నేను వేసుకున్న శిక్ష అది, నాకు నేనే వేసుకున్న శిక్ష అది. సార్ నార్మల్గా షూటింగ్స్లోనే ఇప్పుడు అందరికీ నార్మల్ హీరోలు దెబ్బల గురించి, హీరోలకు సంబంధించిన వాళ్ళు ఇలా పడిపోయారు, వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి అంటుంటారు. బట్ ఒక యాజ్ ఏ ఆర్టిస్ట్గా సైడ్ మనం చేసిన మనకు కూడా చాలా ఉంటాయి. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా షేర్ చేసుకోవాలని ఉన్నాయా సార్? నాకు శివ అంటే దాని ముందు చిన్న చిన్న చేశాను కదా, శివ ఇస్ ద ఫస్ట్ మూవీ లెక్క నాకు ఎప్పటికీ. ఆ మూవీలో ఫస్ట్ షాట్లోనే నాకు బ్లడ్ వచ్చింది. ఫస్ట్ షాట్ నేను చేసిన దాంట్లోనే, ఫస్ట్ షాట్ నేను చేసింది ఏంటంటే, నన్ను డెత్ సీన్ ఉంది కదా, పరిగెత్తి గేట్ మీద ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కే షాట్ నేను చేసిన ఫస్ట్ షాట్ శివాలో. ఫస్ట్ షాట్ అవి యారోస్ మాదిరి ఉన్నాయి, ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కి దూకాలి, ఇలా చేయి పెడితేనే గుచ్చుకుపోయింది, అది గుచ్చుకుపోయింది, బ్లడ్ వచ్చేసింది బాగా. రాము గారు బ్లడ్ ఇవన్నీ చూపించి సినిమాలు చేస్తాడు కానీ బ్లడ్ అంటే పిచ్చి భయం ఆయనకి. అవునా సార్? ఇది చూసి షార్ట్ ఓకే అయిపోయింది, ఇలా పక్కకు రా అని చెప్పి దీనికంతా బ్యాండేజ్ వేయించి, తర్వాత 2 చేతులకి దానికి మళ్ళీ మేకప్ వేయించి, స్కిన్ మేకప్ అవన్నీ చేశాడు. అలా దాంట్లో 2 దెబ్బలు తగిలాయి నాకు. ఇంకోటి ఇక్కడ ఉంటుంది దెబ్బ ఇప్పటికి, చేజ్లోనే. చేజ్లో చేసింది కూడా ఎక్కడంటే జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ, మొత్తం మట్టి ఇలా ఉంటది, మట్టి రోడ్డు అసలు ఏమీ లేదు కదా. ఆ రోడ్డు అంతటికి రోడ్ నెంబర్ 36. ఇప్పుడు మీకు చెక్ పోస్ట్ నుంచి ముందుకెళ్తే మన మెట్రో స్టేషన్ ఉందా, అక్కడ ఒక చిన్న షాప్ ఉండేది, కిరాణా కొట్టు, ఒకటే షాప్ ఆ రోడ్డు అంతటికి. నేను ఆ చేజ్లో ఆ షాప్లోకి వెళ్ళి ఫోన్ ఉందా అని అడుగుతా, లేదంటాడు. అప్పుడు గ్రీటింగ్ కార్డ్ తీసి దాని మీద రాసి దీన్ని పోస్ట్ చేయండి అని చెప్పి ఇచ్చేసి ఇట్లా బయటకు వస్తా. షాప్లో నుంచి బయటకు వస్తుంటా, ఇటు చూస్తే రౌడీస్ వస్తుంటారు వెనక. ఈ బయట వచ్చిన ఫోర్స్గా పడితే మళ్ళీ జారుకుంటూ షాప్లోకి వెళ్ళిపోయాయి, ఎందుకంటే మొత్తం ఇసుక, గులకరాయి లాగా ఉంటుంది, స్లిప్పరీ. అక్కడ స్లిప్ అయితే మళ్ళీ లోపలికి వచ్చా, షాప్లో కంకర రాళ్ళు లాగా అలా లోపలికి వచ్చా. లోపలికి వచ్చేసి ఇక్కడి నుంచి ఇదంతా బ్లడ్. రాముగారు ఆల్బమ్ లో ఫోటో కూడా ఉంది, దీనికి ఆయింట్మెంట్ పూసేప్పుడు ఫోటో తీసుకుని ఆయన ఆల్బమ్ లో కూడా పెట్టుకున్నాడు. మొత్తం బ్లడ్ ఇదంతా. ఆ 2 దెబ్బలు దాంట్లో తగిలాయి. ఇంకొకటి బాగా నేను భయపడ్డ ఇన్సిడెంట్ ఏంటంటే, బుజ్జిపాప బ్రహ్మచారులు అని ఒక సినిమా చేశాం నేను, వినోద్ కుమార్, సుధాకర్. అది నెల్లూరులో షూటింగ్. దాంట్లో సాంగ్
చేస్తున్నాము. ఉమ్, సాంగ్లో ఫస్ట్ షాట్ ఏంటంటే ఉమ్, అది ఒక ఈ మౌంటేజెస్ సాంగ్ లాగా. ఉమ్, 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 మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటాం. ఉమ్, ఉమ్, ఫస్ట్ షాట్ ఉమ్. అపార్ట్మెంట్ సెల్లార్లో నుంచి జిప్సీలో పైగా రా. ఇలా ముగ్గురు బయట వచ్చి అక్కడి నుంచి సాంగ్ ఎలాబరేట్ అవుతుంది. ఉమ్, ముగ్గురు సుధాకర్ని ఫ్రంట్ సీట్లో కూర్చోమన్నాడు, వినోద్ కుమార్ డ్రైవింగ్, నన్ను నిల్చోమన్నాడు. ఉమ్, నిల్చున్నాము, ఉమ్, అన్ని రెడీ అన్నాడు, టేక్ అని అన్నాము. ఓకే సార్ అని అన్నాడు. ఉమ్, డైరెక్టర్ వచ్చి సార్ మీరు కూర్చోండి సార్, సుధాకర్ని నిలబెడతాను అన్నాడు. లేదు అదేంటి నిల్చొని అంటే కొంచెం ఉమ్. ఆ జోష్ ఉంటుంది కదా. అవును, అవును. లేదు సార్ నేను నిల్చుంటాను అని అన్నా. ఉమ్, లేదు సార్ మీరు కూర్చోండి అన్నాడు. ఉమ్, సెలార్లో ఉన్నాం ఉమ్, అంటే చాలాసేపు వాదన జరిగింది. ఉమ్, డైరెక్టర్ బలవంతంగా కూర్చోబెట్టాడు నన్ను. ఉమ్, కూర్చోబెట్టాక రెడీ అన్నారు, టేక్ అన్నారు. ఇలా జీప్ వాడు వినోద్ బాగా ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు. ఉమ్, ఇట్లా బైక్ వచ్చింది, ఉమ్, సాంగ్ బిగినింగ్ షాట్. ఉమ్. వస్తానే జస్ట్ ఆ భీము సుధాకర్కి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయింది జుట్టుకి. బా. వాడు 5'6", 5'7" ఉంటాడు, నేను 6'2" ఉన్నా. ఆ, ఒక్కసారి నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. నేను ఉండుంటే ఇక్కడ తగిలేదు. ఎగిరిపోయింది సార్. అదొకటి అసలు నేను బాగా భయపడ్డ ఇన్సిడెంట్ అనమాట. ఆబ్వియస్లీ సార్, ఆ సిచ్యువేషన్ ఉంటే మనకే వణుకుతాయి. ఆ తర్వాత కొంచెం చిన్న చిన్నవి ఉమ్. మోకాళ్ళు దెబ్బలు తగలడం. కానీ మీకు అప్పుడే చిన్నప్పుడు ఎప్పుడు ఏం దెబ్బలు లేవా? ఈ సినిమా దెబ్బలే దెబ్బలు. చిన్నప్పటి నుంచి దెబ్బలే, ఎందుకంటే మా ఇంటి చుట్టూ చెట్లే, ఆ, ఈ కోతి కొమ్మొచ్చి అవన్నీ ఆడేవాళ్ళం, ఆ. ఆ పై నుంచి పడ్డం. సరే, ఆ మెమరీస్ వేరు కదా సార్. అవును, ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద దెబ్బ ఉంటుంది. ఆ, ఏందని అడుగుతుంటారు అప్పుడప్పుడు. నేను ఎందుకంటే ఆ పై చెట్టు ఎక్కి జారి పడిపోయా. ఆ. వచ్చేటప్పుడు ఒక కొమ్మ లోపలికి ఎక్కిపోయింది. పెద్ద పెద్ద. ఫ్లెష్ అంతా కనిపిస్తుంది, ఇంత చాలా పెద్ద దెబ్బ. ఆ, ఫ్లెష్ అదేంటంటే కుట్లు ఎగిపోతే అది కిలాయిడ్ లాగా చిన్న ఉబ్బుతుంది అనమాట. ఆ, 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 ఆ. ఇప్పుడు కుట్లు వేయించాలంటే ఇంట్లో చెప్పాలి. చెప్పాలి. ఇంట్లో చెప్పాలంటే ఈ దెబ్బ కంటే ఇంకో 10 రెట్లు దెబ్బలు పడతాయి బెల్ట్ ఎత్తుకొని. అవును, అవును. అందుకని ఇది చెప్పకుండా దాచిపెట్టి ఆ, అది బాగా ఇప్పటికీ మెమరీ లాగా ఉండిపోతుంది. ఆ, ఆ, అవును, అది పెద్ద మెమరీ. చిన్నప్పుడు కూడా బాగా దెబ్బలు తరే, కుక్కలు గరిచాయి, మామూలు అల్లరితనమే. అలర్దనమే. ఫ్యామ్. అప్పట్లో అంటే ఇప్పుడు మూవీ సక్సెస్ అంటే వచ్చి ఫోటోలు, ఒక సెలబ్రిటీ బయటికి రాగానే ఆడావిడి. మీరు అప్పట్లోనే శివ సినిమా హిట్ అంటే ఆ సక్సెస్ని బాగానే ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్, బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్. అంటే జనాలు రెస్పాండింగ్ అప్పట్లో ఎలా ఉండేది సార్ నార్మల్గా? జనాలు అప్పట్లో ఇంత పీస్ఫుల్గా షూటింగ్ జరగనిచ్చేవాడు కదా. ఆంధ్రాకి వస్తే పోలీస్ ప్రొటెక్షన్ లేనిదే అసలు షూటింగ్ జరిగేది కాదు. ఇప్పుడు ఎవరు రావట్లా చూడటానికి. ఇప్పుడు ఏం లేదు, నార్మల్. ఇప్పుడు అంతకుముందు ఏదైనా రోడ్లో షూటింగ్ పెట్టేవాళ్ళు. రోడ్లో షూటింగ్ అంటే ఏంది, ఆ రోడ్లోనే బ్రేక్ఫాస్ట్ ఏదో ఆ రోడ్లో చేసేవాళ్ళు. కొంతమంది ఆ రోడ్లో ఇళ్ళు ఉంటాయి కదా, అప్పట్లో సార్ లోపలికి వచ్చి కూర్చొని తినండి సార్ అనేవాళ్ళు. మర్యాద ఇచ్చేవాళ్ళు. లోపలికి వచ్చి కూర్చొని తినండి సార్ అని. పర్లేదండి, రండి సార్ పర్లేదండి, సరే అన్న చట్నీ గిట్నీ ఏమంటారు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని. ఇప్పుడు ఏదైనా రోడ్లో షూటింగ్ పెట్టామనుకోండి, అయ్యి తీరా చేరది ముందు. అవును, దట్ ఈస్ ద డిఫరెంట్ అప్పటికి ఇప్పటికి. ఇంకా మనం తీయలేదు అనుకోండి, 10 నిమిషాలు పోలీసులు వచ్చి డిస్టర్బెన్స్ గా ఉంది. కానీ అప్పట్లో ఏదైనా అప్పుడే కదా, ఇప్పుడు రాదు. అంతే. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు నార్మల్గా మీ అనుభవం ప్రకారం? నేను పట్టించుకోవడం మానేసా. నా పని నేను చేసుకుని, నా పని టీవీలో అయితే అసలు రెస్పెక్టే లేకుండా పోయిందండి. ఎవరెవరో వస్తున్నారు అంటే నేను విషయాలని నేను కోరుకోను. వాళ్ళ నేనే వాళ్ళు చిన్నవాళ్ళైనా కొత్త. ఇందాక ఫస్ట్ టైం అమ్మాయితో హీరోయిన్తో చేస్తున్నా. అమ్మాయి నాతో పాటు కార్లో ఎక్కింది షార్ట్కి. ఏదో అమ్మ నా పేరు చిన్న అమ్మ అని నేనే పలకరించా, ఇంట్రడ్యూస్ చేసుకున్నా. నా పేరు చిన్న అమ్మ, ఆమె అర్చన సార్ అంది. సార్ చిన్న మీ ఒరిజినల్ నేమా క్యారెక్టర్ నేమ్ ఉంది? నా ఒరిజినల్ నేమ్ ఏమా అని చెప్పా. మీ సర్టిఫికెట్లు అన్ని చిన్న అని ఉంటాయి సార్? ఉండదు, ఎక్కడ ఉండదు. అఫీషియల్ పేరు ఎక్కడ? అఫీషియల్ నేమ్. ఓకే, ఇది ఓన్లీ ఆటోగ్రాఫ్ చిన్న అని ఆటోగ్రాఫ్. ఓకే. అలా ఒక రెస్పెక్ట్ లేదు. అందుకనే మీరు ఎప్పుడైనా నన్ను షూటింగ్లో వచ్చి చూడండి, ఒక మూల ఎక్కడైనా ఒక చైరు ఒక టేబుల్ వేసుకొని నా బ్యాగు నా ఫుడ్ బ్యాగ్స్ అట్లాంటివి ఉంటాయి పెట్టుకొని షార్ట్కి పిలిస్తే వెళ్ళేసి మళ్ళీ వచ్చి అటు కూర్చుంటాను. ఎవరితో మీటింగులు సోదులు కాంట్రవర్సీ టాపిక్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు.
నేను ఎవరితో చాలా తక్కువ మాట్లాడడం. గాసిప్లు చెప్పాలంటే. ఎస్, ఫస్ట్ థింగ్ కెమెరా ముందు ఉన్నప్పుడు నాకు సిన్సియర్గా లేకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. ఫోన్ ఒకటి, నేను ఫోన్ వాడను షూటింగ్లో. నా ఫోను నేను వచ్చిన వెంటనే సైలెంట్లో పెట్టి నా బ్యాగ్లో పడేస్తాను. బ్రేక్ టైంలో వచ్చి చూసుకుంటాను. ఆ ఫోన్ షార్ట్లో కానీ ఎవరన్నా వాడితే నేను డైరెక్ట్గా అంటే నాకు వాళ్ళకి చెప్పడానికి అధికారం లేదు. డైరెక్టర్ చెప్తా, సార్ నేను ఫోన్ ఉంటే నేను వర్క్ చేయలేను, మీరు చేయమంటే చేస్తా, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. మీరు వాళ్ళకి చెప్పుకుంటారు, మీరు ఏం చేస్తారు మీ ఇష్టం. నేనున్నంత వరకు ఫోన్ యూజ్ చేస్తే, అరే సజెషన్ షాట్ పెడితే ఒక అమ్మాయి నేను సజెషన్లో యాక్ట్ చేస్తున్నాను, నాకు సజెషన్లో కూడా ఆ అమ్మాయి యాక్ట్ చేస్తేనే కదా నాకు ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఫోన్ చూసుకుంటా అమ్మాయి చాటింగ్ చేసుకుంటుంది. ఇంకా ఏం చెప్తాం, అరవలేక కసరలేక మనకు అనే అధికారం లేదు. అందుకని మన పని ఏదో మనం చూసుకున్నామా. ఎస్, నేను చాలా డెడికేటెడ్గా ఉంటాను. ఐ లవ్ సినిమా, ఐ లవ్ మై వర్క్. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను. అక్కడ ఉన్నంత వరకు మీరు ప్రాంప్టింగ్ తీసుకొని అంటే మీకు ఎంత ఇప్పుడు మీరు సీన్ చూసినా తెలిసి ఉంటుంది మీకు. అవునవును చూస్తుంది. కాదు సార్, తన కోపమే తన శత్రువు అనేది ఉంటుంది. మీకు చాలా కోపమే ఎక్కువ కదా, ఏమైనా గొడవలు ఏమైనా పడ్డారు? నేను ఎవరితో కోపండి, నేను ఎవరి మీద కోపండు. నేను కానీ మిమ్మల్ని చూస్తే చాలా అంటే మనిషి వాయిస్, హైట్ అన్ని అలా అనిపిస్తాయి. కొంతమంది ఏంటంటే నా కళ్ళలోకి చూసి డైలాగ్ కూడా చెప్పలేరు. ఎందుకనంటే నాకు బ్రైట్ గా ఉంటాయి ఐస్. నేను కొంచెం అరిచానంటే ఇక్కడ చూసి డైలాగ్ చెప్తుంటారు. అదేంటమ్మా అక్కడ చూస్తున్నావు అంటే మీ కళ్ళలో చూడాలంటే భయంగా ఉంది. నేనేం కొట్టనమ్మా, ఇక్కడ చేసేది పెర్ఫార్మెన్స్. అంతేగాని నా కోపం ఎక్కువ అంటే నేను నమ్మే సూత్రం కూడా ఇంకోటి, నా 4 గోడల మధ్య నా ఇంట్లో వాళ్ళని నేను కోపడితే పడతారు, కానీ ఇక్కడికి వచ్చి ఎవడో తిడితే ఎందుకు పడతాడు? ఎవరికి వాడికి ఇండివిజువాలిటీ ఉంటుందిగా. నేను నా పిల్లల్ని తిట్టుకుంటా, నా వైఫ్ని తిట్టుకుంటా. ఎస్, వాళ్ళు పడతారు, వాళ్ళు కూడా పడరు తప్పు లేకపోతే తిరగబడతారు. ఇక్కడ ఏదైనా ఉంటే చెప్తా. ఇప్పుడు ఇదే మేనేజరు, ఇది నేను సెకండ్ డే సీరియల్ షూటింగ్ చేయడం, మొన్ననే స్టార్ట్ అయింది సీరియల్ అంటే. ఫస్ట్ డే మేనేజర్ ఏదో చిన్న మిస్టేక్ చేశాడు. నేను 9కి రావాల్సిన షూటింగ్కి నేను వచ్చే లోపల 11:30 అయింది బికాస్ ఆఫ్ తన మిస్టేక్. నేను వచ్చి కూల్గా ఫస్ట్ సీరియల్ అంట అతనికి మేనేజర్గా, ఇది సాయి, ఇది ఇలా చేయాలి అని చాలా కూల్గా చెప్పాను. తను నేర్చుకోవాలి కదా. తను అరిచేసాను అనుకో, అప్పటికే వణికిపోతున్నాడు. నేను కూడా స్టార్టింగ్ చూడంగానే భయం వేసింది. అంటే నన్ను చూస్తే కొంచెం గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా గంభీరంగానే ఉంటా. అదేంటంటే ఐ వాంట్ టు బి సైలెంట్. నా పని ఏందో నేను చూసుకున్నానా, వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళకి చేసి పెట్టాను. కానీ అది కొన్ని టైంలో కొన్ని సిచ్యువేషన్స్ లో అదే మంచిది అనిపిస్తుంది కూడా. ఎందుకు వేరే వాళ్ళతో తగిలించుకోవడం కాదు, ఇప్పుడు అదే మంచిది. అంతే, పని మనం చూసుకున్నామా, అడిగితే సమాధానం చెప్పాను. నా టేబుల్ దగ్గర కూడా ఇంకొక కుర్చీ వేసి ఉంటది. ఎవరన్నా వచ్చి సార్ ఒక నిమిషం మాట్లాడాలంటే కూర్చోండి, మాట్లాడిపోయినాయి వెళ్ళిపోయి. ప్లస్ ఫిమేల్ తో తక్కువ మాట్లాడతాను. నాకు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళతో అయితే తప్పితే తక్కువ మాట్లాడతాను. అమ్మాయి ఆర్టిస్టులతో, లేడీ ఆర్టిస్టులతో కారు పంపించినా కూడా ఎక్కను ఫస్ట్ నుంచి. మొహమాటం కాదు, నాకు ఎందుకనో ఇష్టం ఉండదు. నేను చెప్తా ముందుగా ప్రొడక్షన్ మేనేజర్, ఆర్టిస్టులతో లేడీ ఆర్టిస్టులతో నాకు కారు పంపద్దు, నాకు వెళ్ళున్నా పర్లేదు, నన్ను ఆటోలో రమ్మన్నా వస్తానని చెప్పి. నన్ను ఆటోలో వచ్చామన్నా వచ్చేస్తాను. వచ్చారా సరే? ఎప్పుడు? ప్రొడక్షన్ వ్యాన్ లో వచ్చా ఒకసారి. షూటింగ్ అయిపోయింది, బయలుదేరేదా అన్న. సార్ ఒక్క 15 నిమిషాలు సార్ కారు వస్తుంది అన్నాడు. ఇది ఉంది కదా అన్న, అది భోజనాలు తెచ్చే ప్రొడక్షన్ వ్యాన్ సార్, పర్లేదు అన్న, ఎక్కేసి వచ్చేసి అనమాట. ఎందుకంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోతామని. అంతే అంతే. నేను ఇందాక మీకు చెప్పింది అదే, గౌరవం అనేది మనం అడిగితే రాదు. నేను ప్రొడక్షన్ వ్యాన్ లో వెళ్ళాను కదా, రేపు మళ్ళీ ప్రొడక్షన్ వ్యాన్ పంపడు కాబట్టి నాకు ముందుగా పెడతారు 10 నిమిషాల ముందు, అందులోనే వెళ్ళిపోతారు. వద్దు మనం ముందే పెట్టాలని పెడతారు. జాగ్రత్త. నన్ను ఏమన్నా ఉన్నా గానీ నాకు కారు వచ్చినప్పుడు సార్ పలానా కొంచెం అక్కడ దాకా ఎక్కించేదా అంటే పంపవయ్యా బాబు, నేనేం చేసుకుంటాను, కారు అంతా వెనకాలియే కదా. బట్ నా కోసం ఉదయాన్ని కారు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కించి పంపించద్దు. ఎందుకంటే నేను ఒక 15 నిమిషాలు లేట్ అవ్వచ్చు, నేను వస్తున్నాను, స్నానం చేస్తున్నాను, వస్తున్నాను అని చెప్పచ్చు. నా కోసం ఎవరన్నా కింద కూర్చొని అంటే నేను వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు చిన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు, పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు, నా కోసం వెయిట్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్.
అందుకని నాకు ఉదయాన్నే వచ్చేటప్పుడు నేను రెడీ అయిన తర్వాత రమ్మని కార్ని, అదర్వైజ్ ఎవరిని ఎక్కించకుండా పంపించు అని చెప్తా. సార్ ఇప్పుడు మీరు రీసెంట్గా ఒక టాపిక్ ఉంది, అంటే మీకు అప్పటి హీరోయిన్ల గురించి అప్పటి ఆర్టిస్టుల గురించి తెలుసు కాబట్టి శివాజీ గారు మొన్న చేసిన ఒక కొన్ని కామెంట్స్ మీకు వినే ఉంటారు. లైక్ ఆయన అన్న మాటల్లో మీకు ఏమైనా తప్పు అనిపించిందా? ఎందుకు సార్ మనం చెప్పడం అసలు అవసరమా మనకి? మిమ్మల్ని పిలిచింది దేనికి? సినిమా గురించి మాట్లాడమన్నారు. సినిమా బాగా వర్క్ చేశామండి, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాము, ఈ సినిమాలో పలానాళ్ళు బాగా చేశారు, పలానాళ్ళు బాగా చేశారు, నేను కూడా బాగా చేశాను, దట్సేనా? మనకెందుకు? మనది కానీ ఇప్పుడు నా కూతురు ఉందనుకో, ఆ డ్రెస్ బాగాలేదమ్మా తీసేయండి అని చెప్తా. ఇప్పుడు నా చిన్న కూతురు ఉంది, ఈ మధ్యనే పెళ్ళయింది. వాళ్ళ మామ చాలా స్ట్రిక్ట్, మీన్స్ నా వైఫ్ బ్రదర్. అది మామూలుగా షార్ట్స్ వేసుకుంటుంది నైట్, పెళ్లి కాక ముందు షార్ట్స్ టీ షర్ట్ అది వేసుకునేది. మా బావమరిది ఎప్పుడైనా ఫ్లైట్ దిగి మా మామ వస్తున్నాడు అని చెప్తా, గబగబ వెళ్ళి డ్రెస్ మార్చేసుకొని బరబ్రాస్ ఫుల్గా వేసుకొని, ఎందుకంటే తను ఒప్పుకోడు. చిన్న డ్రెస్ ఉంటే అసలు ఒప్పుకోరు. మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పుకోవాలి. నా వైఫ్ ఎప్పుడు చీర తప్పితే చుడిదార్లు గిడిదార్లు వేసుకున్న వ్యక్తి కాదు. ఓన్లీ ఆమెకి చీర ఒక్కటే తెలుసు. అంటే అన్నమాట కరెక్టే కానీ అక్కడ ఎందుకు? ఎస్, మనకెందుకు అని అంట. వాళ్ళకి ఏమనిపించింది వాళ్ళు చేసుకుంటారా అంటారు, అంతే కదా సార్? అవును, ఇలా వేసుకోవద్దు ఆ ఒక్క మాట మాత్రం కరెక్ట్ కాదు నాకు అనిపించింది. ఆ మాట అంటే నువ్వు ఇలా చేసుకోండి అని చెప్పు. ఏదైతే వల్గర్ ఒక వర్డ్ అది అనవసరం, అక్కడ అప్రస్తుతం. నువ్వు చెప్పింది కరెక్టే, మంచి బట్టలే. నేను చెప్తున్నా, అమ్మా డ్రెస్ బాగాలేదు వేరేది వేసుకుని నా కూతురికి చెప్తా. నాకు చీర కట్టుకుంటే చాలా ఇష్టం. నేను షూటింగ్లో కూడా చాలా బాగున్నావు అమ్మా ఈ శారీలో అని చెప్తా. జస్ట్ అది అంటే మనం ఇచ్చే ఒక ఇది. అలాంటి డ్రెస్ వేసుకున్న హీరోయిన్లతో నేను యాక్ట్ చేశాను, వేసుకోవద్దని చెప్తాను. నేనే తీసాను సీన్ కూడా ఆ ఇంట్లో సినిమాలో, న్యూడ్గా ఉన్నట్టు సీన్ తీశాను. అది నీడ్ ఆఫ్ ఫిలిం. అదే ఇప్పుడు అది మనం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటున్నాను నేను, అంతే. తను చెప్పింది తప్పు అనట్లేదు, తను చెప్పిన దాంట్లో ఆ ఒక్క వర్డ్ లేకపోతే అసలు దాని గురించి కాంట్రవర్సీ లేదు. దానివల్ల సార్ ఆ ఇంట్లో సినిమా కోసం టాపిక్ వచ్చింది కాబట్టి నేను చాలాసార్లు చూశాను సార్ ఆ సినిమాని. అప్పట్లో ఆ హర్రర్ ఆ టైంలో అంత భయపెట్టే సినిమా రావడం అనేది, ఆ ఆలోచన అనేది కూడా ఇది, అది ఎందుకో తెలియదు కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు అలా వెళ్ళిపోతుంటుంది, ఎక్కడ బోర్ ఫీల్ అనేది రాదు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అంటే నేను అప్పట్లోనే నార్మల్గా ఒక రూమర్ వినేవాడిని, రజనీకాంత్ గారు చంద్రముఖి సినిమా చూసినప్పుడు తీసే టైంలో ఆయనకి కొన్ని హర్రర్ సిచ్యువేషన్స్ జరిగాయి అని చెప్పి ఆయన మళ్ళీ 2 తీయలేదు, 2 ఒప్పుకోలేదు, మళ్ళీ అలాంటి సినిమాలు చేయను అని చెప్పి అని అన్నారని అప్పుడు మనం విన్నాం. అలా ఏం లేదండి, నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కొంచెం భయస్తుంది, కొట్లాట్లన్నా దెయ్యాలన్నా. నేను చిన్నప్పుడు ఒక 9 దాటాక కిచెన్లోకి వెళ్ళి విలేజ్లో ఉండేవాళ్ళం, వాటర్ తాగాలన్నా మా అమ్మని లేపి అమ్మ పట్టుకుని వెళ్ళేవాడు. ఆడ ఏదైనా చిన్న శబ్దం వచ్చినా ఏంటి ఇలా అంత భయం ఉన్నాండి. పెద్దయ్యాక కొంచెం అవగాహన వస్తుందిగా, ఎందుకనో ఒక పాయింట్ ఎవరి దగ్గర నుంచో ఆ పాయింట్ విని ఇది బాగుంది దీన్ని డెవలప్ చేద్దామని కథ మొత్తం నేను డెవలప్ చేసింది. దానికి ఒక 6-7 మంది రైటర్స్ కానీ అసిస్టెంట్ రైటర్స్ కానీ వీళ్ళందరినీ పెట్టుకొని నేను ఒక లైన్ అనుకున్న తర్వాత ఆ లైన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చి తయారు చేసిన కథ, అంతేగాని వేరే దీంతో కాదు. నేను ఇప్పుడు స్టిల్ నేను దాన్ని చూసి భయపడేం పోలేదు. నేను ఆ ఇంట్లో 2 చేద్దామని చేస్తున్నాను. నాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. జస్ట్ ఇప్పుడే ఈ 26 ఏదో నాకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ 26లో అది అందరికీ ఉన్నాయి సార్, స్టార్ట్ అవుతుందని అనుకున్నా. ఎందుకంటే నిన్న కూడా నాకు ఒక గుడ్ సైన్స్ తో స్టార్ట్ అయింది. కొన్ని నేను అనుకున్న సిచ్యుయేషన్స్, దాంట్లో ఈ సినిమా డిస్కషన్ కూడా వచ్చింది. దాంట్లో నాకు ఎప్పుడు పెట్టని ఒక పెద్ద ప్రొడ్యూసరు నిన్న హ్యాపీ న్యూ ఇయర్ పెట్టాడు. హీస్ ఎ నెంబర్ 1 ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది నెంబర్ 1 ప్రొడ్యూసర్స్. హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఎందుకనో ఇప్పుడు నాతో చేయాలనుకున్న ప్రొడ్యూసర్ కూడా
ఫైనాన్షియలీ ఈజ్ వెల్ సెటిల్. ఉమ్, తను ఏమన్నాడంటే నీకు ఎంత కావాలో పెడతాను, ఉమ్, నాకు రూపాయి ఆదాయం అక్కర్లా, ఉమ్, నాది నాకు వచ్చేటట్టు చెయ్యి, ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏ బిజినెస్లో ఫెయిల్ కాల ఉమ్, అని అన్నాడు. నాకు అది చెయ్యాలి అని అంటే అతనికి ఉమ్, న్యాయం చేయాలి. అవును, అవును, ప్లస్ నేను ఆ ప్రొడ్యూసర్ సపోర్ట్ తీసుకుని ఉమ్, చేస్తే ఎలా ఉంటుందని నిన్ననే డిస్కషన్ జరిగింది. ఉమ్, నీ ఇష్టం, నువ్వు ఎవరు సపోర్ట్ తీసుకుంటావో నాకు అనవసరం. Hmm. నేను ఇంతవరకు ఐఎమ్ నాట్ ఫెయిల్యూర్ ఇన్ మై బిజినెస్. ఓకే, నాకు ఆ ఎక్స్పీరియన్స్ చూపించొద్దు, ఉమ్, నీకేం కావాలి చెప్పు. ఉమ్, అలా నేను వేస్టేజ్ చేసే మనిషిని కూడా కాదు. Hmm. నేను ఎక్కడికక్కడ ఉమ్, చాలా ప్యాక్డ్గా, Hmm. నాకు చాలా బాండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది. Hmm. ఇక్కడ ఈ షార్ట్ జరుగుతుంటే నెక్స్ట్ ఏ షార్ట్ చేయాలనేది Hmm. అక్కడ ప్రిపేర్ అవుతా ఉంటుంది. ఉందా సార్ స్క్రిప్ట్ ఉందా? స్క్రిప్ట్ అంటే నా మైండ్లో ఉంది, పేపర్ మీద కూడా కొంత ఉంది. Hmm. నేను అది కూర్చొని చేయాలంటే ఇట్స్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కదా. దానికి ఒక మనిషి టైం పడుతుంది. ఒక మనిషి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ దొరికితే Hmm. ఇప్పుడు బిఫోర్ స్క్రిప్ట్ చేయాలన్నా ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతుంది. అవును. అది ఒక ప్రొడ్యూసర్ ద్వారానే నాకు రావాలి, కానీ ఇప్పుడు మళ్ళీ నేను పెట్టి దాన్ని అంతా చేసి Hmm. మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి లోపల పెట్టుకోవడానికి పనికిరాదు కదా. అవును. మరి ఆ ఇంట్లో అప్పుడు మీరే కదా సార్ ప్రొడ్యూసర్? అంటే One of the పార్ట్నర్స్, పార్ట్నర్. నేను, మా ఫ్రెండ్, మా బావమరిది, నా వైఫ్ బ్రదర్, ఓకే, ఓకే, ఇంకొక నా వైఫ్ కజిన్, ఓకే. నలుగురు కలిసి చేసాం. ఉమ్, ఉమ్, దానికి కూడా నేను పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టింది లేదు. Hmm. 1:40 అనుకున్నాము, అనుకోకుండా క్లైమాక్స్ కొంచెం లావిష్గా తీయాల్సి వచ్చి Oh. ఒక 30 లక్షలు అవును, ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయిందండి. అయింది. అవును, అంతేగాని నేను దానికి ఏం వేస్టేజ్ ఏం చేసేయలేదు. ఓకే. 70 అయింది మొత్తం సినిమా. ఉమ్, కాకపోతే నాకు ప్రాపర్గా అన్నీ చేశాను, కానీ దాన్ని ప్రమోట్ చేయడంలో కొంచెం విఫలమైంది. ఫెయిల్ అయ్యాను. దానికి తోడు సెకండ్ వీకే మగధీర సినిమా రిలీజ్ అయింది. అవును, 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 అదొకటి బాగా దెబ్బేసి. దెబ్బతిన్నది. Hmm. దాంతో ఫైనాన్షియల్గా కొంచెం నాకు అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా చాలా మంచి పేరు వచ్చింది. ఐ గాట్ అవార్డ్స్ ఆల్సో, స్క్రీన్ ప్లే అవార్డు కూడా వచ్చింది నాకు. అంతేగాని ఫైనాన్షియల్గా దాన్ని నేను మర్చిపోతుంటా. గతం గత. టెలివిజన్ హిట్. అరుంధతి సినిమా వేస్తే ఆ అవతల ఛానల్లో ఈ ఛానల్లో నా అవును. సినిమా వేసాను. అవును, అవును, టెలివిజన్ హిట్ అవును. మొత్తం ఆర్టిస్ట్. మరి రీ రిలీజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రిలీజ్ అనుకున్నాం, కానీ దాన్ని బికాజ్ ఆఫ్ నేను నెగిటివ్ సేవ్ చేసుకోలేకపోయా. ట్యూస్ అన్ని కాల్ చేశారు. అయ్యా. ఆ కాల్ చేసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేశారు అందరికీ, ఉమ్, మీరు ఈ మాదిరి హార్డ్ డిస్క్లో దాన్ని అప్లోడ్ చేసుకోండి, ఉమ్, మేము ఈ మాదిరి నెగిటివ్స్ తీసేస్తున్నాము ఉమ్, అని చెప్పి. ఎందుకంటే నెగిటివ్ ఉండాలంటే ఇయర్లీ రెంట్ కట్టాలి, దానికి ఒక ఏసీ రూమ్ ఉండాలి, ఇవి చాలా ఉన్నాయి. ఉమ్, అప్పుడు హార్డ్ డిస్క్లో చేయడానికి కూడా నా దగ్గర కొంచెం టైట్గా ఉంది. అయ్యో. అప్పుడు ఇగ్నోర్ చేయడం వల్ల ఆ నెగిటివ్ నా చేతుల్లో లేకుండా పోయింది. ఉమ్, ఇప్పుడు నా దగ్గర జీలో డైరెక్ట్గా ఒరిజినల్ బీటాస్ ఉన్నాయి. ఆ, దాని మీద నుంచి మొన్న మా ఎడిటర్ని అడిగా, ఉమ్, దాని మీద నుంచి మళ్ళీ కాపీ చేయడానికి ఏదైనా ఉంటుందంటే కొంతవరకు చేయొచ్చు. ఇప్పుడు దాన్ని 4K డాల్బీ అట్మాస్ అట్లాంటి చేయాల్సిన అవసరం లేదు, ఆ సినిమానే అలాగే అలాగే ఉంటుంది. ఉంటుంది. అవును, ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ స్పీకర్స్లో అలాగే వస్తుంది అది. అవును. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ జీలో ఉంది. లేదు, జీలో కూడా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ యూట్యూబ్ లో చూసుకోవడానికి కనబడుతుంది. యూట్యూబ్ ఉమ్, జీ సినిమాస్లో ఉంది, అవును. నాట్ ఇన్ G5. 5 అంటే జీదే కదా అనుకున్నారు అంటే. ఆహా. ఉమ్, ఉమ్, జీ సినిమాల్లో ఉంది. ఉమ్. అసలు ఇప్పుడు అమ్మినా కూడా ఇప్పుడు ఓటీటీకి అమ్ముకున్నా కూడా వస్తుంది అంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ చేశాక రెండు కలిపి ఏదైనా చేద్దాము, ఓకే, 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 దీన్ని రిలీజ్ చేసి ఓకే, ఓకే. దాన్ని కంటిన్యూషన్ ఇది అనేది కొంచెం Okay. తెలుస్తుంది కదా. పెంచు. ప్లస్ ఎలాగూ దాన్ని తీయాలంటే దీని క్లిప్పింగ్స్ తోటి వెళ్ళాలి సినిమా. ఉమ్, అవును, అవును. బిగినింగ్ వాట్ ఈస్ ఏం అనేది రీక్యాప్ చూపించిన తర్వాత మనం ఇది చేయాలి. ఈ సినిమాని చేయాలి కాబట్టి అవును. అలా చేద్దాం. మర్చిపోయే వాళ్ళు కూడా మరి ఉండాలి కదా సార్, అట్లా Yes, చిన్న yes. చిన్న చూపించాలి. సార్ అమ్మోరు సినిమా వల్ల మీ కెరీర్ నాశనం అయిపోయింది అనే లైన్. అమ్మోర్ సినిమా అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతే. నేను బాగా బిజీగా ఉన్నాను, అది ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది నేను చెప్పలేను. ఒకటి నేను మనీ, రాత్రి ఈ సినిమాలన్నీ చేస్తున్న టైంలో అమ్మోర్ అనేది నాకు శ్యాంప్రసాద్ గారు బాగా క్లోజు. చేయమని అడిగితే ఓకే అన్నాను. నాకు ఒక హోప్ ఏంటంటే ఆ సినిమా చేస్తే నాకు ఒక 100 సినిమాలు వస్తాయి అనేంత హోపు నాకు ఉండింది. నాకు ఇలాంటివి చాలా బ్రేకులు పడ్డాయి. ఆ బ్రేకుల్లో అమ్మోర్ ఒకటి, సీతారాం గారి మనవరాలు ఒకటి, కబడ్డీ కబడ్డీ ఒకటి, ఇవన్నీ అసలు ఇలా తీసుకెళ్లాల్సింది ఎందుకనో పట్టేసాయి. అది ఎందుకు జరిగింది అనేది అమ్మోర్లో చేయలేకపోయా. చేశా, మొత్తం చేసా, ఇంకా డబ్బింగ్ చెప్పాలి. కోటి రామకృష్ణ గారు చూసి, అంటే రీషూట్ చేసింది కోటి రామకృష్ణ గారు, ఫస్ట్ వేరే డైరెక్టర్.
అప్పుడు కోటరామకృష్ణ దగ్గర నేను 4-5 సినిమాలు కామెడీ హీరోగా చేస్తున్నా. చిన్న విలన్ ఏంటి అని అన్నాడు. తన కామెడీ, తన కళ్ళు అవన్నీ నేను చాలా కామెడీగా యూజ్ చేసుకుంటాను, తను వినాలంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సరే ఏం చేస్తారంటే నేను మార్చి పెడతాను. మార్చి పెట్టేశాడు. ఇంకా దానికి దెర్ ఇస్ నో ఆన్సర్. ఎవరిది తప్పు? కోటరామకృష్ణ గారి తప్ప, ప్రొడ్యూసర్ తప్ప, నాది తప్ప, దేవుడు? అంటే సార్ ఒక యాక్టర్ని, ఒక ఆర్టిస్ట్ని మనము ఏ రోల్లో అయితే మనం ఆయన్ని చూసి ఆయనకు ఒక గుర్తింపు అనేది వచ్చిందో ఆ ఇండస్ట్రీ జర్నీ మొత్తం అలానే మ్యాక్స్ వెళ్ళడానికి అవుతూ ఉంటుంది. దాని నుంచి ఎప్పుడైనా నేను హీరో అవుతాను, హీరో అయినా, విలన్ అవుదామని విలన్ అయినా కూడా మళ్ళీ ఇండస్ట్రీలోనే డిస్టర్బెన్స్, అంటే ఇలా క్యారెక్టర్ల పరంగా డిస్టర్బెన్స్ అంటే ఒకరికి ఒక జానర్ ఆఫ్ క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, అట్లాంటివి పెట్టడానికి కొంత ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే నాకు అలాంటి ముద్ర ఇప్పుడు పడలా. నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను, నాకు పర్టికులర్గా ఆ ముద్ర ఇప్పుడు పడలా. నాకు అదొకటి ఇది. కాకపోతే మధురానగర్లో సినిమా చేశాక ఎక్కువ కామెడీ మీద నన్ను తీసుకోవడానికి జరిగింది. ప్లస్ అలాగే సీతారామ గారు మనవరాలు ఒక్కరోజు డేట్ కుదరక చేయలేకపోయాను. అది సంవత్సరం ఆడిన సినిమా. నేను హీరో, మీనా పక్కన నేను హీరో. అది కూడా వాళ్ళ తప్పే. ముందు నన్ను బుక్ చేశారు, తర్వాత ఫస్ట్ గౌతమి హీరోయిన్ నన్ను బుక్ చేశారు, డేట్లు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. మధ్యలో మళ్ళీ దొరసారాజు పిలిచి గౌతమిని మార్చాము, కొత్త అమ్మాయి మీనాని పెడుతున్నాము. అప్పుడు మీనా ఏం చేయలే, చైల్డ్ ఆర్టిస్ట్ మీనాని పెడుతున్నావు, అమ్మాయి బాగా షార్ట్ ఉంది, నువ్వేమో ఇలా ఉంటావు, అందుకని ప్లస్ క్యారెక్టర్ కూడా కొంచెం హీరోయిజం లేకుండా ఏదో చేసాము, మీ ఇష్టం సార్ అన్న. నేను వేరే ఒక సినిమా ఒప్పుకొని వెళ్ళిపోయా. అప్పుడు ఇది వద్దంటే వేరే రెడీగా ఉండేది. వేరే సినిమా ఒప్పుకొని వెళ్ళిపోతే ఫోన్ చేసి రేపు కమిట్ అవ్వాలన్నారు. రేపు కమిట్ అవ్వాలంటే సార్ ఇది ఒక్కరోజు సార్ షూటింగ్ చేస్తే అయిపోద్ది, లేదు రేపు కమిట్ అవ్వాలి. సారీ సార్, నేను వాళ్ళకి డేట్ ఇచ్చున్నాను, నేను వస్తే వాళ్ళు కొడతారు కదా నన్ను. ఆ ఒక్కరోజు వాళ్ళు చేయలేకపోయా. చేసి ఉంటే డిఫరెంట్గా ఉండేది నా లైఫ్. ప్లస్ కబడ్డీ సినిమా మొత్తం చేశాను, క్లైమాక్స్ మొత్తం నా మీదే ఉంటుంది. మొత్తం క్లైమాక్స్ స్టార్ట్ అయ్యేదే నాతో. క్లైమాక్స్ రావడం ముందు కాయిన్ వేస్తారు, కాయిన్ వేస్తే ఆ కాయిన్ పడతా ఉంటే పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతా. అరే జీడ్లు ఇమ్మని చెప్పి వారి దగ్గర కొనుక్కుందా, అరే నాయన అది టాస్ వేయాలరా తీసుకురండి, బాగుంది తీసుకుని రండి అంటే వచ్చి మళ్ళీ వేస్తారు టాస్. మేము గెలుస్తాం, జగత్బాబు సైడ్ ఉంటాను, వీళ్ళు గెలిచారంటాడు, మేము గెలిచామని కప్పు ఎత్తుకుని వెళ్ళిపోతాం. ఇలా ఫన్ తోటి స్టార్ట్ అయ్యి మొత్తం అందరూ అవుట్ అయ్యాక నేను ఒక్కడే మిగిలితే వాళ్ళు చాలా అవతరాలు కేర్లెస్ గా అరే ఆ పిచ్చోడిని కొట్టేసారంటారు అని చెప్పి అని అంటే నేను ఒక్కడిని లోపలికి తీసుకొస్తా మళ్ళీ. ఇది సినిమా మొత్తం చేసాము, 30 days చేసి క్లైమాక్స్ చేయడానికి అందరు డేట్లు ఏదో కొంచెం క్లమ్జీ ఉన్నాయి. ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూటింగ్, మళ్ళీ రాజోలు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాను, ఫోన్ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున క్రికెట్ మ్యాచ్ పెడుతున్నారు, ఈ మాదిరి ప్రాక్టీస్ జరుగుతుంది, మీరు ఆడాలి కదా అని చెప్పానంటే నైట్ అక్కడికి వెళ్ళా ప్రాక్టీస్ చేయడానికి స్టేడియంకి. చేస్తూ పడి నా కాలు ఫ్రాక్చర్ అయింది. అయ్యా, దాంట్లో మొత్తం ఎగురుళ్ళు ఉన్నాయి. డాక్టర్ ఏమో కష్టం అన్నాడు. సరే అప్పటికి వాకర్ వేసుకొని వెళ్ళా షూటింగ్కి. యాక్చువల్ నిక్కర్ వేసుకుంటాను, దానికోసం మళ్ళీ ప్యాంట్ కుట్టించా, లూజ్ ప్యాంట్ కుట్టించి ఇదంతా కనపడకుండా వెళ్తే ఫైట్ మాస్టర్ ఒప్పుకోలే, పొద్దు నీ కెరీర్ పాడైపోద్ది. అప్పట్లో క్యారెక్టర్ మనిషి గురించి ఆలోచించేవాళ్ళు కదా సార్, ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడైనా ఆలోచిస్తారండి, ఆ హ్యూమానిటీ లేకుండా ఉండదు. గప్పుకుని ఎవరికైనా దెబ్బ తగిలినా పరిగెత్తుకొని వచ్చి, మామూలుగా ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గా గమ్ ఉంటుంది, మేకప్ గమ్ లాంటిది, అలాంటిది పెడతాము, లేదంటే పసుపు ఏదన్నా ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అలాంటిది. అవి మరి అంత హ్యూమానిటీ లేకుండా ఉండదండి. కానీ మీకు ఆ సినిమా నుంచి నేను ఆల్తా అది బాగానే గుర్తుంది కదా, బాగా వచ్చింది కదా సార్. అవును, అదే అది కానీ క్లైమాక్స్ పడి ఉంటే మళ్ళీ ఎక్కడికో పీక్కి వెళ్ళిపోయాడు. అలా ఎక్కడో వెనక్కి లాగుతా ఉంది నా కెరీర్ లోంచి. ఎంత అదృష్టం ఉందో అంత ఇది కూడా దురదృష్టం కూడా, బ్యాక్ లాగ్ కూడా ఉంది. ఎందుకంటే వీడికి చాలని చెప్పి పెట్టాడేమో భగవంతుడు. హ్యాపీ ఇలా వెళ్తా ఉంది గ్రాఫ్, ఇలా లేకుండా ఇలా వెళ్తా ఉంది. హ్యాపీ సరే. ఇంకోటి నార్మల్ మీరు ఇందాక హైట్ గురించి అంటే అప్పట్లో ఆర్టిస్టులు అందరూ మంచి హైట్లు వాళ్ళు కొంచెం నేను
శివాజీకి ముందు కృష్ణరాజు గారితో సినిమా చేశా, ఆ, విలన్ దగ్గర ఎస్ బాస్ క్యారెక్టర్ లేదు. వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో ఫైట్, ఆయన పట్టి ఇలా కొట్టింది. వీడెవడా నాకంటే హైట్ మంచి పర్సన్. ట్వింకిల్ బర్నీ గారు కూడా టీవీలో చూడడం కదా ఉంటారు, కానీ అందరూ హీరోలు కూడా కృష్ణరాజు గారు తర్వాత బాగా క్లోజ్ అయ్యారు నాకు. నేను ఒక్కటి ఆనందంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఎక్కడైతే కష్టపడ్డానో, ఎవరి దగ్గరికి అయితే తిరిగానో, వాళ్ళు ఈరోజు నాతో మాట్లాడడానికి నా దగ్గరకు వస్తుంటే నాకు ఏదో సాధించిన గర్వం కాదు, ఒక హ్యాపీ. ఎస్, ఐ అచీవ్డ్, నేను ఒకటి సాధించాను. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక కేఎస్ రామారావు ఉన్నారు, నాకు ఈరోజు హీఈస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నాకు ఏదైనా ఉంటే ఫోన్ చేసి నా ఇంటికి వస్తాడు, నా ఇంటికి వచ్చి ఆయన ఆఫీస్ దగ్గర ఆఫీస్ బాయ్ ఇది దొరికిన అపాయింట్మెంట్ దొరికిన చాలు అనుకొని నిల్చుని చేతులు కట్టుకొని నెలలు సంవత్సరాలు నిల్చున్నా అండి. ఆయన నా కోసం వచ్చి చిన్నగారు ఉన్నారంటే లోపల ఉన్నారు సార్ కూర్చోండి, ఎస్ ఐ అచీవ్డ్, సాధించాను నేను. గర్వం కాదు, ఒక ఆనందం. జయకృష్ణ గారు ఉన్నారు, చనిపోయాడు పాపం. జయకృష్ణ గారు ఆయన ఆఫీసు ఇక్కడి నుంచి అంత పొడుగు ఉంటుంది, లోపల ఇల్లు ఒక 100 feet ఉంటుంది. ఇట్లా నిల్చుంటే ఆయన ఎక్కడో లోపల ఆఫీసు ఆయన రూమ్ ఉండేది, ఈ లోపల నుంచే పంపించేవాడు కాదు. అని అమ్మ ఒక్కసారి లోపలికి వెళ్ళి సార్ నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి అంటే ఎప్పుడు దొరికేది కదా అపాయింట్మెంట్. ఏదో చిన్న సినిమాలో రీమేక్ చేస్తుంటే ఎవరో తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ద్వారా వేషం వేద్దాం అనుకుంటే అది కూడా కుదరలా. అలాంటిది జయకృష్ణ గారు పాపం తర్వాత లాస్ట్లో స్ట్రగుల్ అయ్యారు. నా కోసం నేను ఇంట్లో ఉన్నాను, మా పని పిల్ల వచ్చి అయ్యా ఎవరో వచ్చారయ్యా మీకోసం, బయట వచ్చి చూస్తే జయకృష్ణ గారు కూర్చున్నారు. సార్ ఏంటి సార్ అన్న, నాకు కొంచెం హెల్ప్ చేయాలి మీరు, ఏదో ఈటీవీ వాళ్ళు ఏదో టెలిఫిలిమ్స్ ఇచ్చారు దాంట్లో వేషం, మీరు లేవండి సార్. మీరేం సార్ నా దగ్గరకు వచ్చాడు, మీకు నేను డేట్లు పంపించండి, మీరు ఎంత ఇస్తారో పంపించండి. ఐ అచీవ్డ్, సాధించాను నేను. ఎంత ఎంత దీనికి దానికి లిమిట్ లేదుగా, ఎంత సాధించామంటే దానికి లిమిట్ లేదుగా. ఇలా పెంచుకుంటూ పోతే ఎంత సాధించామంటే దానికి లిమిట్ లేదు. ఎస్ సాధించాం చాలు. ఎక్కడికెక్కడికి తృప్తి లేకపోతే మనిషికి, నేను అనుకున్నది ఒక 100% అయితే నేను ఇప్పుడు 1000% సాధించానని నేను ఫీల్ అవుతుంటా. ఆ తృప్తి లేకపోతే మనిషి బతకలేడు సార్. అయినా ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారం ఇప్పుడున్న లైక్ ఇండస్ట్రీ ప్రకారంగా అయితే మనం వెళ్ళి అవకాశాల కోసం మన ఫొటోస్ కానీ మనం నేను చూస్తున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను క్యారెక్టర్ కోసం అని చెప్తేనే కానీ క్యారెక్టర్ రాని సిచ్యువేషన్ అని అంటే ఇప్పుడు ఈజీ అయిపోయిందండి. కానీ రావట్లేదు సార్, వెళ్ళాలి, తిరగాలి, వాళ్ళతో ఉండాలి లేదండి, లేదు. ఇప్పుడు సినిమాకి అయితే సినిమా ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆ సినిమా అవుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నాది నెక్స్ట్ సినిమా అంటున్నారు, ఇప్పుడు ప్రెస్ మీట్ ఫస్ట్ డే పెడతారు, ఈ సినిమా గురించి చెప్పరు, నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను సినిమా చేసినప్పుడు నాకు 2 సంవత్సరాలు ఏమో పట్టిందండి. స్టాంప్ సైజ్ ఈనాడులో నూతన నటుడు చిన్న, ఇప్పటికీ నా దగ్గర పేపర్ అలాగే ఉంది, అన్ని రోజులు పట్టింది. దాని తర్వాత శివరంజన్లో ఒక ఫోటో వచ్చింది. ఇప్పుడు ఎక్కడ అంటే 10 మందికి తెలియడానికి 2 సంవత్సరాలు పట్టింది నేను. అంటే అంత గుర్తింపు తెచ్చిన 2 సినిమాలు ఉండబట్టి, అన్న సినిమాలు ఉంటేనే అంతకాలం పట్టిందంటే అది కాకపోతే ఇప్పుడు అదే రామ్ జగన్ నాకు కూడా చేశాడు, నేను దూసుకుపోయినందుగా దూసుకుపోలేకపోయాడు, అతను చేశాడు. ఎందుకంటే నాకు ఆ సినిమా నెక్స్ట్ పుట్టింటి పట్టిన అంత పేరు తెచ్చి పెట్టేసి, అంత పేరు తెస్తేనే నేను దూసుకుని వెళ్ళడానికి టైం పడతా ఉంది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఒక సినిమా వస్తానే, ఇప్పుడు ఏదో బలగం అనేది సీట్ అయింది, దాంట్లో వాళ్ళందరూ బిజీ అయిపోయారు కదా ఆ క్యారెక్టర్. అప్పుడులో మాకు అది లేదు కదా. ఇప్పుడు శివా కంటేనా బలగం లేదు, అంతే. ఒక పుట్టింటి పడిచేరు కంటేనా బలగం కాదు కదా. ఇప్పుడు ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఏదో రీల్స్ చేస్తే ఫేమస్, ఏదో నార్మల్ ఎక్కడ ఏదో కాంట్రవర్సీ వీడియోలు ఫేమస్, కాంట్రవర్సీగా మాట్లాడితే
దానికోసం మాట్లాడేవాళ్ళు కొంతమంది. మీకు పేరు తీసుకొచ్చింది అంటే సినిమాలు ఎలానో నేమ్ ఉంది. ఈ మధ్య కాలంలో మీ గుర్తింపు సీరియల్లా సినిమానా అంటే? 2 అండి. Hmm. 2. నాకు ఆ ఇంట్లో సినిమా ఈ జనరేషన్కి ఇంకా గుర్తుండిపోయేలా చేసింది. లేదంటే ఈ జనరేషన్ నేను ఎవరో తెలియదు. ప్లస్ వన్ మోర్ థింగ్, ఈ జనరేషన్కి తెలియడానికి కూడా కారణం ఏంటంటే కనీసం రోజుకు ఒక్క సినిమా అయినా నాది టీవీలో వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి. నేను చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ 200 ఫిలిమ్స్లో ఒక 50-60 మంచి సినిమాలు ఉంటాయి. వాటిల్లో ఏదో ఒకటి ఒక రోజు రాకపోయినా 2 రోజులకు ఒకసారి అయినా వస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు టీవీ పెడుతుంటారుగా. ప్లస్ ఈ యూట్యూబ్లో వీటిల్లో కూడా వైరల్ అవుతానే ఏదో ఒక క్లిప్ వస్తూనే ఏదో ఒకటి. ఇప్పుడు సిల్క్ స్మిత సాంగ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఒకటి. కొన్ని ఇవి వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇంకా జనాల్లోకి, అంటే సినిమాని నేను ఎక్కువగా చూసేది కాదు, టీవీని తక్కువగా చూసేది. నేను ఏదైనా కెమెరా ముందు ఉంటే పెర్ఫార్మెన్స్ చేస్తుంటా అంతే. కెమెరా ముందు నాకు డైరెక్టర్ యాక్షన్ చెప్పాడా, స్టార్ట్ కెమెరా చెప్పాడా, నేను యాక్షన్ చేశాను. అది టీవీ కెమెరానా సినిమా కెమెరానా నాకు అనవసరం. అంటే నాకు ఒక ఆర్టిస్ట్ అన్నారు సార్, ఒక సినిమా ఆర్టిస్ట్, లైక్ సీరియల్లోని ఇదంటే సీరియల్లో చేసే వాళ్ళకి సినిమాల్లో కష్టం, ఒకవేళ సినిమా నుంచి సీరియల్కి వెళ్తే మళ్ళీ సినిమాకి రావడం కష్టం. సీరియల్ యాక్టర్ అదే అదే మీరేమో ఇంత మంచిగా ఇలా చెప్తున్నారు. అండ్ సీరియల్ చేసిన ఇప్పుడు మీరే కొన్ని సినిమాలు చెప్పారు చేస్తున్నాను అని చెప్పి. 10 రోజుల క్రితం కూడా ఒక సినిమా చేశాను. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ మేలో వరుణ్ తేజ్ది చేసి ఇంకొక రోజు కూడా షూటింగ్ ఉంది. మేర్లపాక్ గాంధీ దానికి డైరెక్టర్. యాక్చువల్గా తను ఏం చెప్పాడంటే, నేను ఫస్ట్ డే అనంతపూర్లో షూటింగ్, నేను వెళ్ళి సార్ నమస్తే డైరెక్టర్ గారు, సార్ ప్లీజ్ సార్ నన్ను అలా అనొద్దు సార్ అన్నాడు. ఏంటంటే వాళ్ళ నాన్న నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, హీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్, మేర్లపాక మురళి గారు అని. ఆయన స్వాతిలో కథలు రాసేవాడు. అది ఒకటి చూసి నేను చేసే ఒక ఫిలింకి ఆయన రైటర్గా పెట్టించా. ఆయన రైటర్గా పెట్టిస్తే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నాతో బాగుంటాడు. అది తిరుపతిలో షూటింగ్ చేసాం ఆ ఫిలిం. తిరుపతిలో షూటింగ్ చేసినప్పుడు మేర్లపాక్ గాంధీ ఒక 6-7 ఇయర్స్ ఉంటాడు. ఒకరోజు షూటింగ్ తీసుకొచ్చాడు. ఆ రోజు నాతో నిలబడి ఫొటోస్ అయినాయి. సార్ మీ ఫొటోస్ ఇప్పటికీ ఫ్రేమ్ కట్టించి హాల్లో పెట్టుకున్నాను సార్. అదే గుర్తు పెట్టుకోవడం అతని సంస్కారం, అది నేను చెప్పడం. అలా అని నేను ఏమయ్య గాంధీ అని అననుగా, సార్ డైరెక్టర్ గారు అని అన్నా. సార్ ప్లీజ్ సార్ మీ ముందు చిన్నాడు సార్, మీ ఫోటో ఇంకా నా ఇంట్లో పెట్టుకున్నాను సార్ అన్నాడు. అది అతని సంస్కారం. ప్లస్ ఆయన ఈ వేషానికి ఎవరెవరు అనుకున్నప్పుడు మా వాళ్ళందరూ రొటీన్గా ఎవరెవరో పేర్లు, ఇప్పుడున్న ఫాదర్ అది ఇది అంటే, ఇలా కాదు ఎవరన్నా పెడితే బాగుండు అనుకుంటుండగా నేను రీసెంట్గా ఇచ్చిన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏదో మామూలుగా పెడుతుంటే అది వచ్చిందంట. అరే సార్ని పెట్టచ్చు కదా అని అనుకుని అప్పుడు మీకు మరుసటి రోజు కబుర్ చేయించాను సార్, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళాను. 2 days వర్క్ అన్నారు. 1.5 days అయిపోయింది, వచ్చేసాము. నేను తులసి ఆమె ఫాస్ట్గా ఉంటుంది కదా, 1.5 days అయిపోయింది, వచ్చేసాము. సార్ 2 రోజులు ఏంటి సార్, ఇంకొక రోజు ఉంటుంది అన్నారు. నెక్స్ట్ పెద్ద క్యారెక్టర్ చేద్దాం సార్ అన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఒక్కొక్కసారి మీడియాలోకి రాకపోవడం వల్ల కూడా ఇప్పుడు అది ఆయన చూడబట్టి. అదే ఇప్పుడు నేను ఇంకా అడగబోతున్నాను. అసలు మీరు నేను నార్మల్గా చిన్న గారి గురించి తెలుసుకుందామని నార్మల్గా సెర్చ్ చేస్తూ ఉంటాను. చూసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూస్ కనబడుతున్నాయి, కానీ చాలా ఇయర్స్ అయిపోయింది అసలు మీరు మీడియా ముందుకు రావట్లేదు. ఎందుకు వచ్చారు అనేది నాకు డౌట్. రాను మీటింగ్, ఈ ప్రెస్ మీట్స్, మీటింగ్స్, అవును వీటికి కూడా రాను. నాకు 100 days ఫంక్షన్ అంటే ఒక్కటి ఇష్టం ఉండేది. ఆ 100 days ఫంక్షన్స్ కూడా ఇప్పుడు లేవు అసలు. నాకు ఇప్పటికీ నా చేతికి ఇది శివ, ఇదే మా షీల్డ్, శివ అని రాసి ఉంటుంది. ఓకే, శివ రింగ్ ఇది. అచ్చా బా, అప్పటి నుంచి ఉంది నా చేతికి ఇది. అప్పటి నుంచి అది దాన్ని బాగానే చేస్తున్నారు. అది పట్టకపోతే అది మార్చి ఇటు చేస్తున్నారా? లేదు లేదు, ఏం లేదు, ఇలాగే ఉంటుంది. అయ్యి సూపర్. అలా షీల్డ్ తీసుకునేది కూడా లేదు ఇప్పుడు. అసలు ఆడియో ఫంక్షన్ ఉండేవి సార్ అప్పుడు. మీడియా ముందుకి చాలా తక్కువ నాకు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి ఏ కాంట్రవర్సీ పర్సన్. నాకు కాంట్రవర్సీగా ఉండడం పెద్ద ఇష్టం ఉండదు. ఏదో ఒకటి అడుగుతారు, అదే మీరు మాట్లాడితే ఏదో ఓపెన్ అయిపోతారా, ఏదో ఒకటి అడుగుతారు, నేను అబద్ధం చెప్పలేను. నాటంటప్పుడు ఎందుకు మనం ఊరికినే మాట్లాడడం. ప్లస్ అలాంటి క్వశ్చన్లు అడిగినా కూడా నేను
కాంట్రవర్సీగా అడిగినా నాకు అనవసరం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు శివాజీ, నేను సింపుల్గా ఆన్సర్ చెప్పా. నేను తను తప్పని చెప్పలేదు, తను కరెక్ట్ అని చెప్పలేదు. తను చెప్పింది కరెక్టే, అది అక్కడ అనవసరం. కొన్ని మాటలు లేకుండా ఉంటే బాగుండేది. తను చెప్పింది కరెక్టే, డ్రెస్ బాగా వేసుకోండి అన్నట్టు తప్పేం లేదుగా. సినిమా ఇండస్ట్రీలో నడవాలంటే బ్యాక్గ్రౌండ్ అవసరం అంటారు. మీరేమో స్వయంగా సీఎం గారు మేనల్లుడు, లైక్ అది ఎప్పుడు వాడుకోలేదా, లేకపోతే అది ఉన్నా కూడా వేస్ట్? అవసరం రాలేదండి, అది ఉన్నా కూడా వేస్ట్. నాకు అవసరం కూడా రాలేదు, అది ఉన్నా కూడా వేస్ట్. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్, అవును, సక్సెస్, అవును, డిసిప్లిన్. అవును. ఈ మూడు ఉంటే మీరు ఒకరోజు కాకపోయినా ఒకరోజు సక్సెస్ అవుతారు, దాన్ని నిలుపుకుంటారు. ఫస్ట్ది లక్. లక్ ఏంటంటే అసలు మనకు వేషం రావాలి, దట్ ఈస్ టోటలీ లక్. రెండోది సక్సెస్, మనం చేసిన సినిమా మన క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి. మూడోది డిసిప్లిన్. అరే ఆడితో ఎందుకులని అమ్మ తలనొప్పి, చిన్నగారా ఆయనతో ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నాకున్న పేరు అయితే అది, నేను గుండెల మీద చేసుకుని చెప్తాను. ఇప్పుడు నేను వేరే టీవీలో శ్రీకాంత్ గారని స్టూడియోస్ ఓనర్, ఆయనది 4వ ప్రాజెక్ట్ చేస్తున్నా. పిలవరు కదండి. ఒకటి ఫస్ట్ది 100 ఎపిసోడ్లకి క్లోజ్ అయింది కొంచెం, రెండోది 900 ఎపిసోడ్లు చేశాను, మూడోది 1 సంవత్సరం చేశాను, ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను. ఎన్ని సీరియల్ సార్ మొత్తం? ఇప్పుడు 3 చేస్తున్నాను. మొత్తం ఎన్ని సీరియల్ చేసి ఉంటారు? ఒక 100 చేసి ఉంటానండి. ఇది కూడా 200-300 అవ్వకూడతారా సీరియల్ కూడా? చేసి ఉంటాను. అవి కూడా ఒక్కొక్కటి 600 ఎపిసోడ్లు, 700 ఎపిసోడ్లు. మొన్ననే ఒకటి 950, ఒకటి 800 క్లోజ్ అయినాయి 2. ఒకటి 750లో నడుస్తుంది ఒకటి. నాకు తెలిసినంత వరకు అంటే సీరియల్ గురించి నేను విన్నది, అమ్మో సీరియల్ నరకంరా, అమ్మో టార్చర్ రా, అక్కడ ఉండలేమురా, చేయలేమురా అనే మాటలు విన్నాను. నాకు అంత స్ట్రెయిన్ అనిపించదు. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, నేను యాక్టింగ్లో స్ట్రెయిన్ అవ్వను. నాకు ఏం చేయాలనే టెన్షన్ ఉండదు, ఆ డైలాగ్ ఏం చెప్పాలనే టెన్షన్ ఉండదు, వాళ్ళు నన్ను తిట్టించుకునే అంత అవసరం నాకు ఎప్పుడు రాదు, డైరెక్టర్ చేత అరిపించుకునే అంత అవసరం ఎప్పుడు రాదు. నా పని నేను చేసుకుంటాను, నా టైమింగ్స్ నేను చెప్తాను, నా ప్రకారం నేను ఉంటాను, వెళ్ళిపోతాను. సూపర్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా సార్ వదిలేండి సార్ స్ట్రైట్ అంటే, ఎందుకంటే నేను చేస్తూ ఉంటే చేయించుకుంటూనే ఉంటారు, నేనేమో డిలే చేయను. డిలే చేసి ఇక్కడ దాకా లాగేసి వెళ్ళిపోదామని నేను చెప్పాను కదా, గంట అనుకున్న సీన్ అరగంటలో ఫినిష్ చేస్తా. ఇప్పుడు ఇందాక 6-7 అవుద్ది ఈ సీన్ అని అన్నారు, 5 గంటలకు ఫినిష్ చేసాము, అయిపోయింది. రిలాక్స్ వచ్చి కూర్చున్నాం. మీకు అయిపోయింది సార్ అన్నారు, అయిపోయినా మీకోసం ఆగా, లేదంటే ఎప్పుడో ఇంటికి ఒక్క నిమిషం కూడా ఉండను, వెళ్ళిపోయానా, ఫ్రెష్ అయ్యానా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్గా ఇప్పుడున్న ఆర్టిస్టులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? డిసిప్లిన్ లేదనిపిస్తుంది అండి. అంటే నేను చెప్పగలిగే అంత వాడిని కాదు, అది వాళ్ళ ఇష్టం. నాకు డిసిప్లిన్ అంటే షూటింగ్ వరకు, మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం, ఎవడి పర్సనల్ లైఫ్ వాళ్ళది. నువ్వు ఇలా ఉండాలని నేనెవడు చెప్పడానికి. షూటింగ్లో మాత్రం ఇది ఒక దైవం. షూటింగ్ అంటే ఒక దైవం. ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటే ఒక ఫేమ్ అనేది రాదు. అది వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఒక దేవుడిలాగే చూడాలి. రోజు నువ్వు ఉదయాన్నే దేవుడికి ఎలా దండం పెట్టుకుంటావో, ఇది కూడా దేవుడితో సమానం. అంత డెడికేటెడ్గా దీని మీదకి వచ్చాక దీని మీదే ఉండాలి మనసు. ఉదయాన్నే వస్తానే సీన్ పేపర్ ఏంటి, సీన్ పేపర్ తీసుకుని సీన్ పేపర్ చదువుకుని, సార్ దీంట్లో ఈ డైలాగులు బాగాలేవు, ఈ డైలాగులు ఇలా ఉన్నాయి, మీరు చూడండి సార్, ఏమన్నా బాగాలేకపోతే. సినిమాకైతే అవసరం రాదు, ఎందుకంటే బాండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది, వెరీ లెస్ డైలాగ్స్. దీంట్లో ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంటాను, కొన్ని నేను మార్చుకుంటాను, కొన్ని నేను డైలాగులు యాడ్ చేస్తాను. ఇలా చెప్తాను సార్, చెప్పండి సార్ అంటారు. నన్ను ఎప్పుడు ఏదైనా కాదన్నది లేదు. నాకు అది ఫస్ట్ నుంచి నాకు ఏంటంటే, రాము గారు శివాకే డైలాగ్ స్క్రిప్ట్ ఏమి ఉండేది కాదు, ఇలా అని డైలాగ్ ఇలా మాట్లాడమని చెప్పాడు. నన్ను ఎప్పుడు కూడా రాము గారి దగ్గర నువ్వు ఫస్ట్ చెయ్యి, నాకు నచ్చకపోతే నేను చేయమంటాను, నువ్వు చేస్తావని హోప్ నాకు. చేసేవాడిని. ఈ రోజు వరకు ఏ రోజు నన్ను ఇది కాదు ఇంకొక రకంగా చేయని అడగడు. దట్ ఈస్ మై లక్.
ఏ రోజు అడగల. కాదు ఇంకొక రకంగా ఏమైనా చేయగలవా అని ఎప్పుడు అడగల. బాగుంది నువ్వు చేసింది. అంటే ఇంకొక రకంగా చేయగలవా అన్నావంటే అది బాగాలేదని అర్థం. బాలేదని అర్థం. అది చెప్పలేక ఇలా ఇంకేమన్నా ఏ రోజు అడగల. ఎస్ చేసింది బాగుంది, బాగుందని చెప్పపోయినా కట్ ఓకే నెక్స్ట్ షాట్ అన్నారంటే ఏమని ఇది అయిపోయిందని కదా. సరే ఇప్పుడు నాకు ఇది ఒకటి వచ్చింది ఆలోచన. ఇప్పుడు షీల్డ్ ఇదే ఇలా దాచుకున్నదంటే మీ ఇంట్లో అప్పటి నుంచి ఈ ఇండస్ట్రీ జ్ఞాపకాలను ఇంకా మీ ఇంట్లో ఉన్నాయి కొన్ని పెట్టుకున్నారు? కొన్ని. అంటే నాకు ఇచ్చిన షీల్డ్ నాకు ఇప్పటికీ హాల్లో పిట్టల దొర, మణి, అల్లుడా మజాక, సంపంగి, కొన్ని నందులు, తక్కువ 100 days ఫంక్షన్స్ జరిగినాయి నా ఎక్స్పీరియన్స్ లో. ఇది కూడా ఫంక్షన్ చేసి ఇచ్చింది కాదు, మామూలుగా ఇంటికి పంపించారు అంతే. పుట్టింటి పడిచి 2 రోజులు ఆడినా ఫంక్షన్ చేయలే, మధురానగర్లో ఫంక్షన్ చేయలే, అల్లరిపిల్లో ఫంక్షన్ చేయలే, అల్లుడా మజాక ఫంక్షన్ చేశారు. నాకు చాలా ఇష్టం 100 days ఫంక్షన్కి వెళ్ళి అందరి ముందు. సార్ ఇప్పుడు ఆడియో లాంచ్ లో అవ్వట్లేదు సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నారు. నార్మల్ ఒకప్పుడు మీ ఆడియో ఫంక్షన్ అంటే దానికోసం వెయిట్ చేసేవాళ్ళు. అయిపోయాక నాకు క్యాసెట్ తీసుకొని అది ఆ క్యాసెట్ జనరేషన్ దాటిపోయిన తర్వాత కూడా జరిగాయి కొన్ని రోజులు ఆడియో ఫంక్షన్. దీని మీద ఒక ప్రేమ ఉండాలండి. ఇప్పుడు నేను శివ చేయక ముందు సరదాగా ఊరికి బస్సుల్లో అలా వెళ్ళేవాళ్ళం కదా. బస్సులో ఆ గోడల మీద అంతా పోస్టర్స్ చూసేవాడు. ఎప్పుడైనా మనం ఈ పోస్టర్ మీదకి ఎక్కుతామా? అవును. అరేనమ్మా మనకు ఆ అదృష్టం ఉందా అని ఒక రకమైన బాధ, కలత ఏమి కాలా అప్పటికి. ఒక్కసారిగా శివ సెకండ్ వీక్ పోస్టర్ నాది ఇలా చూసి 2 sheet నిర్మలమ్మ, నాగార్జున, నేను ఇలా నిల్చో ఉంటాం. శుభలాక్ మన రామ్ జగన్ చనిపోయినప్పుడు శుభలాక్ సుధాకర్, నేను, నిర్మలమ్మ, నాగార్జున, అమల 2 sheet వేశారు. అసలు నాకు అంటే జస్ట్ అలా ఇదన్నమాట అంతే. చాలు అన్ని రోజులు బస్సుల్లో తిరుగుతూ, పైగా నేను థియేటర్ ఓనర్ని, నేను పోస్టర్లు పంపించేవాడిని. ఆ పోస్టర్ మీద నేను ఎక్కగలనా? ఒక్కటేంటంటే నా థియేటర్లో నా సినిమా వేసుకుందామని కోరిక తీరలేదు. అమ్మేశారంట కదా. అమ్మేశారు అంటే ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వచ్చి లేదు 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 అసలు ఎప్పుడు లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లం. సార్ మీరు థియేటర్ పెట్టచ్చు కదా సార్. థియేటర్ ఇక్కడ నాకు అంటే ఇప్పుడు చేసేది కాదు. ఇప్పుడు నేనేంటంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ, ఇది రిటైర్ లైఫ్ కాదు, అట్ ద సేమ్ టైం రిటైర్డ్ లైఫ్ లైక్. నేను వర్క్ చేసేది నా పిల్లల కోసం. ఇప్పుడు ఏదైనా ఉంటే నేను ఆఖరి వరకు వాళ్ళకి సంపాదించి ఏమేమి 10 రూపాయలైనా సరే వాళ్ళని అడగకుండా. ఈరోజు నా కూతురు బర్త్డే, పెద్ద కూతురుది, హ్యాపీ బర్త్డే. తనకి ఒక మా హస్బెండ్ ఫోన్ తీస్తున్నాడు, డాడీ నాకు తెలిసిన షాప్ ఉంది, వాళ్ళకి కొంచెం రికమెండ్ చేసి చెప్పవా అన్నాడు. సరే నేను ఫోన్ చేస్తే రమ్మనండి సార్ నేను మాట్లాడతాను. 17 Pro Max ఏదో మా అల్లుడు గిఫ్ట్ ఇచ్చాడంట. వాడు ఎంత అంటే వాడు 152 అక్కడైతే ఇంపోర్టెడ్ ఇచ్చాడు. 180 అదే 152 అని అన్నాడు. సరే వాడికి మా ఫోన్ అని చెప్పి షాప్ వాడితో మాట్లాడి డిస్కౌంట్ చేయరంటే వాడు ఒక 5,000 ఎంతో నాకు తెలిసిన షాప్ అన్న చేస్తే, నేను ఆ రోజు షూటింగ్లోనే ఉన్నాను అనుకుంటా. ఫోన్ చేసి ఈ మాదిరి అన్నాడు, అది మీరు మాట్లాడుకోండి, బట్ మీ ఆయన గిఫ్ట్ ఇచ్చిన ఒక 20,000 నీకు పంపిస్తున్నాను, ఫస్ట్ నా డబ్బు కట్టి తర్వాత మీ ఆయన డబ్బు కట్టు. స్వార్థం. ఫస్ట్ నా డబ్బు కట్టు తర్వాత మీ ఆయన డబ్బు కట్టు తీసుకోన్నా. నా చిన్న కూతురు నాకు లేదా, నీ బర్త్డే నేనేం చేసుకుంటాను. కలుస్తారా సార్ అందరం? ఎలాగో పెద్ద పక్కనే ఉంటుంది. నేను ఏదో ఒకటి క్లబ్కి వెళ్ళినా ఫుడ్ అవి తీసుకొస్తుంటాను. చిన్న పాప 12కి 1కి ఆఫీస్ నుంచి వస్తుంది. వచ్చి నా దగ్గరకు వచ్చి సాఫ్ట్వేర్ నా దగ్గరకు వచ్చి కనిపించి, కాదు ఇద్దరు అమెజాన్లో మేనేజర్స్, ఇద్దరు అమెజాన్లో మేనేజర్స్, వెళ్ళేటప్పుడు నాకు కనిపించి వెళ్తుంది. పెద్ద పాప అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఆడు నా మనవడు గోల్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు ఆయన తీసుకొని వస్తుంది. భయపడతాడా? ఇప్పుడు కూడా ఆడు ఇందాక ఫోను, నేను వీళ్ళేదో ప్రోమో పెట్టారు నాకు, నా ఇంట్రడక్షన్ నిన్నే వచ్చింది ఎపిసోడ్. ప్రోమో పెడితే ప్రోమోలో ఏంటంటే సిగార్ తాగుతుంటా. తాత నువ్వేంటి స్మోక్ చేస్తున్నావు అని అన్నాడు. అయినా అది ఈ సీన్లో డైరెక్టర్ చిచ్చి అలాంటి వేస్ట్ పనులు చేయకు, నువ్వు
వెరీ బ్యాడ్ బాయ్. అలా పెంచుతున్నారు బేసిక్ చెప్పాలంటే. అంటే ఈ జనరేషన్ లో యువర్ వెరీ బ్యాడ్ బాయ్, అలా స్మోక్ చేస్తా ఉంటే చెత్త పనులన్నీ చేస్తున్నావు, డైరెక్టర్కి ఇస్తా మాట్లాడంటే నో నువ్వు చేయమాకల్లా అని అన్నాడు. సూపర్ సార్. అదే మన ఫైనాన్షియల్ గా ఆస్తులు దాని గురించి ఏంటి సార్, బాగానే సంపాదించుకున్నారా? సంపాదించాను, పోగొట్టాను. నాకు కూడబెట్టడం చేత రాదండి. అంటే బ్యాంకులో నాది 10 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, అది తెలియదు నాకు. నేను 10 మంది బాగుండాలి. దానాలు చేస్తుంటారంట, విన్నాను. అదే ఇచ్చేస్తూ ఉంటారు అంటే డబ్బులుగా ఏదో నేను ఊరికనే కాదు. ఐ గివ్ గుడ్ ఫుడ్ టు పూర్ పీపుల్. ఎవరైనా ఆకలంటే వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టడం కాదు, 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు పెట్టి సరే పోనీలే అని. అలాంటి కొన్ని మోసపోయిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. నమ్మి ఇచ్చి డబ్బులు ఫ్రెండ్స్ అనేవాళ్ళుగా మోసం చేసి వాళ్ళు మోసపోయానని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పెట్టి, కానీ వాళ్ళు మోసం చేశారన్న వ్యక్తికి నేను మోసం చేయకుండా నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్స్ ఇచ్చి ఇది డబుల్ అయిపోయి రూపాయి 10 రూపాయలు అయిపోయి వాళ్ళకి 10 రూపాయలు కట్టా నేను. అలా నేను త్వరగా నమ్మేస్తాను మనుషుల్ని. ఆ మనుషులు ఉంచుకుంటారా సార్ మోసం చేసిన తర్వాత కూడా? వాళ్ళు అంటే బ్యాడ్, వాడికి అంటే కావాలని చేశాడా లేదు పరిస్థితులు అలా చేయించాయనేది ఒకటి ఇది చేసుకుంటారు. వాడు కావాలని కానీ చేసి ఉంటే నేను చేసే ఫస్ట్ పని, ఇఫ్ ఐ వాంట్ టు కట్ ఎ పర్సన్, ఫస్ట్ నా మొబైల్లోంచి నెంబర్ డిలీట్ చేస్తాను. అలాగే నా మొబైల్లోంచి నెంబర్ తీసేస్తాను. ఇంకా లైఫ్లో నా దగ్గరికి రాలేడు. వాడు ఎన్ని చెప్పుకున్నా నా దగ్గరికి రాలేవు. నేను ఒక మనిషిని కట్ చేశానంటే ఇంకా నాకు వాడు నేను చచ్చిపోతా ఈరోజు, వాడు వచ్చి నీతో మాట్లాడితే నువ్వు బతుకుతావు అన్నా కూడా ఎస్ నేను చచ్చిపోతా, నాకు వద్దు. నువ్వు బతుకుతావు వాడు మాట్లాడితే అన్న డాక్టర్, వద్దు నాకు వద్దు అదంటే. మీరు మోసపోవడం ఏంటి సార్ ఫ్రెండ్స్ మనుషుల దగ్గర? అంతే అంతే. నేను బయటకు కనిపించేంత గంభీరమైన మనిషిని కాదు. ఐఎమ్ వెరీ త్వరగా నమ్ముతా మనుషుల్ని, సెంటిమెంట్స్ ఎక్కువ. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది. 10 మంది బాగుండాలి, 10 మంది ఫుడ్ తినాలి, హ్యాపీగా ఉండాలి. నేను విన్నది ఆ పాపమే తినేస్తుంది మనుషుల్ని అంటారు. మనం పాపం అనుకోవడమే మనకు పాపం అలా అనుకోకల్లా. ఎస్ నేను హ్యాపీ. నేనే దేనికి నాకు జీవితంలో ఒక చిన్న లోటు నా భార్య తప్పితే ఇంకేం లేదు. నాకు ఇంకేం లేదు. నేను సంపాదించాను, నేనే పోగొట్టాను. మనకొండలో 3 ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు 1 ఇల్లే ఉంది. 2 ఇళ్ళు పోగొట్టా, అమ్మేశా. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర నాకు మాట రాకూడదు. ఇచ్చేసే వాళ్ళకి మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇదిగో. రేపు వచ్చేవాడు నా ఇంటి ముందు కూర్చొని అదొక నరకం. అది నాకు డబ్బులే రానిచ్చుకోరు, ఎప్పుడు మాట పడరు. అప్పు చేయడమే తక్కువ. ప్లస్ ఇంకొకటి దాని తర్వాత కొన్ని నేర్చుకున్నది ఏంటంటే, ఎవడన్నా ఒక 10,000 కావాలని అడిగాడు, ఒక 2,000 ఇచ్చి నా దగ్గర ఇవే ఉన్నాయి, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు ఉంచుకో, ఆడికి అయిపోతుంది. ఈ 2,000 వస్తాయనేది మనకి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ప్రాబ్లం. ఆ 10,000 ఎప్పుడు ఇస్తావు, 10,000 ఎప్పుడు ఇస్తాను 10 సార్లు అడగాలి. వాడు 10 సార్లు ఫోన్ చేశాక వాడు ఇదిగో అదిగో అంటాడు. ఆ తర్వాత మనం ఫోన్ చేయడం మానేయాలి. ఒక ప్రొడ్యూసర్ సినిమా తీశాడు, అక్కడ కూడా నేను డిమాండ్, వాళ్ళు మాట్లాడుకున్నది సిన్సియర్గా ఇచ్చేసిన ఓకే. సినిమా అంతా అయిపోయింది, డబ్బులు ఇవ్వలా. ఏంటి ఏమి డబ్బులు ఇవ్వలేదు, పంపిస్తాను సార్ నేను కొంచెం టైట్గా. సరే అన్న. ఆ సినిమా ఏదో రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు, రిలీజ్ అయ్యింది. ఏమంటే డబ్బులు ఇవ్వలేదు ఇంకా అనన్నా. సార్ పంపిస్తాను సార్ ఏదో చెప్తున్నాడు. నా వైఫ్ చనిపోయినప్పుడు నేను పర్టికులర్గా ఫోన్ చేసి అడిగా, అంటే ఈ మాదిరి జరిగింది, నాకు కొంచెం మనీ నీడ్ ఉంది, పంపించాను. పంపిస్తాను సార్ అని. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే పంపలేను, కానీ ఏదో కొంత పంపిస్తాను సార్. ఆ తర్వాత పంపలా.
ఇమీడియట్గా 2 monthsలో నా కూతురు పెళ్లి చేశా. అప్పుడు మళ్ళీ ఫోన్ చేశా, ఏంటి మొన్న కూడా పంపలేదు, ఇప్పుడైనా పంపండి. నేను పంపిస్తా అన్నాడు, మళ్ళీ పంపలా. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నా ఫోన్ బ్లాక్ చేస్తున్నాడు. 2-3 times చేశా, బ్లాక్లో ఉంది. వేరే ఫోన్లోంచి ఫ్రెండ్ ఫోన్ తీశాడు. టోటల్గా ఇచ్చేసా. అరే ఇడియట్, నువ్వు నా నెంబర్ బ్లాక్ చేసావు, నేను నీ నెంబర్ డిలీట్ చేస్తున్నా ఈరోజు. నువ్వెంతరా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతాను నేను. నా నెంబర్ బ్లాక్ చేసావు నువ్వు, నీ నెంబర్ డిలీట్ చేస్తా నేను. డిలీట్ చేసే నెంబర్ అంతే. మళ్ళీ ఎప్పుడు నేను ఫోన్ చేయలేదు, నేను మాట్లాడలేదు. మన దగ్గర రాదు అంతే, ఏదైనా అంతే. మీరు అప్పులు చేస్తారా సార్? తక్కువ. నేను ఆడంబరాలకు పోను, అందుకని అప్పులు చేయను. ఉన్నాయి ఎక్కువ ఖర్చు పెట్టేస్తా. 100 రూపాయలు ఉంటే ఇంకొక 100 వేసి దానికి. మీకు ఇలా కార్లు పిచ్చి, ఇల్లు పిచ్చి? నేను ఆటోలో వెళ్ళమని వెళ్తా, కార్లు వేస్తారు ఆటోలో వెళ్తా. నాకు ఎవరన్నా చూస్తాడు. నేను ఇందాక మీకు పదే చెప్పేది అదే, మనం ఇచ్చేది గౌరవం, ఇచ్చే గౌరవం మనకి ఇవ్వాలి, మనం తీసుకుంటే రాదు. చిన్న ఆటోలో వెళ్ళాడు అనుకుంటే అనుకోని, నేను వాకింగ్కి వెళ్తున్నా, ఏం సార్ నడిచి వెళ్తున్నారు, కారు దొబ్బిందా అని అన్నాడు. అరే వాకింగ్ కూడా కార్లో వెళ్తారా ఎవరన్నా అని అడిగాడు. అంటే వాడి కోరిక ఇది. అవును, ఆర్టిస్టులని బయట ఎక్కడ చూసా మీరేంటన్నా ఇక్కడ, మనం ఇక్కడ రాకూడదా ఆడు అడిగాడు నన్ను, వాకింగ్కి వెళ్తుంటే ఎవడో, ఏంటి సార్ నడిచి వెళ్తున్నారు, కారు దొబ్బిందా అని అన్నాడు. ఆడికి దొబ్బిందంటే ఆనందం, ఎందుకంటే వీడు చాలా హ్యాపీగా ఉంటారు ఆర్టిస్టులు అని వాళ్ళకి ఒక ఫీలింగ్. అవును, నిజం. అరే వాకింగ్ కూడా కార్లో వెళ్తారు ఎవరన్నా. ప్రకాష్ రాజ్ గారు మీకు మంచి ఇదంతా టచ్ లో మంచిగా ఉంటారంట, వెళ్తుంటారా ఆయన ఫామ్ హౌస్? ఎవరి దగ్గరికి వెళ్ళనండి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. నాకు ఇప్పుడు వెళ్తే మీరు నాతో వెనకని రండి, నా ఇంటికి వెళ్తాను హ్యాపీగా, హీటర్ వేసుకొని. ఈ సామాన్లన్నీ రేపు షూటింగ్ ఉంది, ఈ సామాన్లన్నీ కొంచెం తీసి అన్ని సర్దుకొని, అవి సర్దుకునే లోపల ఒక పెగ్గేస్తాను. అయిపోయాక స్నానం చేసి పాపకి చెప్తాను చపాతీ లాంటి, నైట్ చపాతీ 2 చపాతీ తింటాను, 1/2 లీటర్ మజ్జిగ తాగుతాను, చల్లగా ఉంటుంది. మళ్ళీ స్నానం చేసి నా ఇష్టం 2-3 పెగ్స్ ఎంత వేయాలనుకుంటే అంత వేస్తాను. ఫోన్స్ మాట్లాడడం ఫ్రెండ్లతో? ఫోన్ అయితే చాలా ఇది, ఇంకా సైలెంట్లోనే ఉంది నా ఫోన్, ఉదయం సైలెంట్లో పెట్టింది. ఫోన్ కూడా 2 ఆన్సర్ చెప్తా అంతే. గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టిన ఎవరికి గుడ్ మార్నింగ్ రిసీవ్ చేసుకోను, నేను చెప్తా మీరు పెట్టుకోండి, నేను రిప్లై పెట్టను. ప్లస్ గుడ్ మార్నింగ్ చూసి, నాకు ఇప్పుడు నా వాట్సాప్ చూసినా నాకు ఇంపార్టెంట్ ఆ ప్రొడక్షన్కి సంబంధించిన ఒక 10-15 మెసేజ్లు తప్పితే తోటి ఆర్టిస్టులతో కూడా మాట్లాడుకోరా సార్ మీతో? అప్పటి నుంచి షూటింగ్లో వరకే. ఫోన్లా ఫోన్ కానీ లేకపోతే కలవడాలు, మాట్లాడుకోవడం. రామ్ జగన్తో మాట్లాడుతుంటాను, ఎప్పుడైనా రఘుబాబు ఆడే ఫోన్ చేస్తుంటాడు. నా బర్త్డేకి 100% మహర్షి రాఘవ మార్నింగ్ 7కి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చిన్న, ప్రతి సంవత్సరం ఆయన ఫోన్ కాల్తో స్టార్ట్. జీవా ఒకడు ఫోన్ చేస్తుంటాడు. ఉంటారు నార్మల్ టైంలో కూడా టచ్లో ఉంటారు, టచ్లో ఉండడాలు మాటలు అన్నీ ఉంటాయి, కానీ ఇలా వెళ్ళడాలు పోవడాలు అలాంటివి. నేను ఇక్కడ నుంచి ఇల్లు షూటింగ్ లేదనుకో మా క్లబ్కి వెళ్తాను, కొద్దిసేపు నా పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక 4-5, వాళ్ళతో కొద్దిసేపు కూర్చుంటాను. అదర్వైజ్ ఐ విల్ గో ఫర్ డబ్బింగ్కి వెళ్ళేసి రిటర్న్ వచ్చి కొద్దిసేపు, అంటే కొంచెం ఇంట్లో అలోన్గా ఉంటాను కాబట్టి అటు వెళ్తా. నాకు డబ్బింగ్ ఒకటి కాలక్షేపం, వెళ్ళేసి డబ్బింగ్ అవన్నీ చెప్పుకొని వచ్చేసి కొద్దిసేపు క్లబ్లో కూర్చొని వచ్చేస్తాను. ఇంకా ఎక్కడికి షూటింగ్, ఇల్లు, క్లబ్ 3 ప్లేసులు తప్పితే సూపర్ డబ్బింగ్ లేదు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా మాట్లాడాలి ఉంటుంది, ఇంకా మాట్లాడుతుంటే ఇంకా మీకు అసలు మనం ఎక్కడో స్టార్ట్ చేసాము, అలాగే ఆటోమేటిక్ అంటే నేను క్వశ్చన్ రాసుకుని వచ్చాను, క్వశ్చన్ చూడట్లా, దాంట్లోనే అలా వెళ్ళిపోతున్నాం, క్వశ్చన్స్ వస్తున్నాయి, అలా మాట్లాడుతూనే ఉన్నాము, అందులో కొన్ని పాయింట్లు తీసుకున్నాం. చాలా బాగా చెప్పారు, చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మళ్ళీ మీరు ఒక అవకాశం ఇస్తే మీ ఇంట్లో అవన్నీ నేను చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే మీ సినిమాలు అన్ని చూసి పెరిగినోడిని కాబట్టి
ఈ ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సీరియల్ కాదు, ఇదే కాకుండా సినిమాలే కాకుండా మీరు కోరుకున్నది ఏదైతే షూటింగ్ లో బిజీ ఉండాలని అనుకుంటున్నారో అది ఇంకా ఉండాలి, ఇంకా ఈ సినిమాల మీద తెర మీద కూడా కనిపించి మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ సినిమాలు చేస్తారు. షూటింగ్లు చేయాలి, ప్లస్ నేను కొంచెం సోషల్ సర్వీస్ కూడా ఆ భగవంతుడు ఇది ఇస్తేనే కదా చేయగలను. అవును, దయ ఉంటే అన్నీ అవుతాయి సార్. చాలా హ్యాపీగా మంచిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.